నమస్తే. నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. నమస్తే సార్. నమస్కారం. పరకాల గారు. నమస్కారం అండి. ఓట్ చోరీ నిజంగా అది జరుగుతోందా? 100 ఓట్లు పోలైతే హ్మ్. 150 ఓట్లు లెక్క పెట్టామనుకోండి. హ్మ్. దాన్ని ఏమంటారు? మీరు ఓటు చోరీ అంటారా? ఇంకోటి అంటారా? మీకు మీ ఇష్టం. అయితే 2024 ఎన్నికల్లో మేము ఒక బృందంగా ఏర్పడి హ్మ్. ప్రతి రాష్ట్రంలోనూ ఏం జరిగింది? ఎంత పోలైంది? ఎంత పోలైందని చెప్పారు? తర్వాత మళ్ళీ ఎంత పోలైందన్నారు? తర్వాత ఎంత లెక్క పెట్టారు? అన్నిటి మీద విశ్లేషణ చేసామండి. చేస్తే మాకు అనిపించింది ఏమిటంటే, మేము సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టాం దాన్ని. మొత్తం దేశంలో 5,00,00,000 ఓట్లు ఎక్కువ లెక్కించారు. అయితే 5,00,00,000 ఓట్లు మొత్తం మనకున్నటువంటి 543 స్థానాల్లోనూ సమానంగా పంచిపెట్టం కాదు. 15 రాష్ట్రాల్లో 79 స్థానాల్లో ఈ 5,00,00,000 ఓట్లని సర్దారండి. హుహు. సర్దితే ఏమైంది? 79 స్థానాలు ఇటు పడాల్సినటువంటివి అటు పడ్డాయి. హ్మ్. దానివల్ల ఏమైంది? ఇప్పుడు ఎన్డీఏకి ఇవాళ బలం 293. అవును. 293లో 79 తీసేయండి. ఒకవేళ 214. ఇవాళ ప్రతిపక్షానికి ఇండియా కూటమికి 234 ఉన్నాయి. దానికి 79 కలపండి. 313. 214 ఎన్డీఏకి, 313 ప్రతిపక్షానికి ఇండియా ఇండియా కూటమికి. కూటమికి వచ్చిండు. అంటే అధికారం ఇటు ఉండాల్సినటువంటిది అటు వెళ్ళింది. 79 స్థానాలు ఇటు ఉండాల్సినవి అటు వెళ్ళాయి. 79 స్థానాలు, 5,00,00,000 ఈ ఐ లెక్కలెక్కడివి? 79 స్థానాలండి. 15 రాష్ట్రాల్లో ఓకే. 5,00,00,000 ఓట్లు సర్దడం వల్ల, ఆ! ఎక్కువగా లెక్కించడం వల్ల ఆ! జరిగింది అనేది మా ప్రతిపాదన. లెక్కించడం దానికి అంటే ఆ! ఎట్లా లెక్కిస్తారు? దానికి ఈవీఎంలవి. దానికి చెప్తాను. మీకు పోలింగ్ అయిన తర్వాత హ్మ్. ప్రిలిమినరీగా ఒక ఫిగర్ ఇస్తారండి. అవును. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఇన్ అని. 60%, 62%, 63% ఎంతో అంటారు. హ్మ్. ఇది సాయంత్రం పోలింగు 5కో, 6కో అవుతుంది. కొన్ని చోట్ల 5కి అవుతుంది. కొన్ని చోట్ల 6కి అవుతుంది. హ్మ్. తర్వాత అది 7 గంటలకో, 8 గంటలకో మొత్తం సమాచారంతో వచ్చిన తర్వాత హ్మ్. 62, 63 అంటారు. మళ్ళీ అర్ధరాత్రి ముందు 11:40, 12 కొంచెం ముందు ఫైనల్‌గా ఇస్తారు. ఇంకోటి ఇస్తారు. అంటే అప్పటికి ఇంకా మిగతా చోట్ల నుంచి కొంచెం మారుమూల ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి సమాచారం అంతా వచ్చిన తర్వాత హ్మ్. ఫైనల్‌గా ఇంత పోలైంది అని ఆ మార్పు చెప్తారు మనకి. ఇది మనకు ఆనవాయితీగా వస్తుంది. అవును. ప్రిలిమినరీ ఫిగర్‌కి, ఫైనల్ ఫిగర్‌కి కొన్ని రాష్ట్రాల్లో 6%, కొన్ని రాష్ట్రాల్లో 7%, కొన్ని రాష్ట్రాల్లో 8, 9, 10, 11, 12, కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ. కొన్ని నియోజకవర్గాలు అంటే రాష్ట్రం మొత్తం మీద 11, 12 ఉంటే కొన్ని నియోజకవర్గాల్లో 20%, 30%, 35% ప్రిలిమినరీకి, ఫైనల్ ఫిగర్‌కి తేడా వచ్చింది. ఇది మన చరిత్రలో మొత్తం భారతదేశ ఎన్నికల చరిత్రలో 52 నుంచి చూసుకుంటే హ్మ్. ప్రిలిమినరీ ఫిగర్‌కి, ఫైనల్ ఫిగర్‌కి ఎప్పుడూ కూడా 0.5% కన్నా తేడా రాలేదు. హుహు. ఇంత శాతం ఎందుకు తేడా వచ్చింది? ఇప్పుడు సాయంత్రం 5 గంటలకి కొన్ని ప్రాంతాల్లో ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల వరకు ఓటేయొచ్చని అంటున్నారు. ఆఫ్‌కోర్స్ అది డిపెండ్స్ అపాన్ ది ఏరియా బట్టి కొంత ఇస్తారండి. 6 గంటల వరకు లైన్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా ఓటు వేయొచ్చని అంటారు. సో, 6 గంటల వరకు ఓ పెద్ద చాంతాడంత లైన్ ఉందండి. అట్లా ఒక 10, 15 నియోజకవర్గాల్లో చాంతాడంత లైన్‌లు ఉన్నాయని అనుకుందాం. సో, అవన్నీ గూడా ఓటు కిందకొస్తాయిగా? వస్తాయి. అవి రాత్రి 11కి బయటకొస్తాయిగా అవి? వస్తాయి. దాంట్లో తప్పేముందనంటారు? తప్పేం లేదు. ఎన్ని బూత్స్‌లో, హ్మ్. ఎన్ని నియోజకవర్గాల్లో మీరు చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ రైట్. 1961 రైట్. హ్మ్. దాంట్లో కొన్ని నిబంధనలు పెట్టారు. ఏం పెట్టారంటే పోలింగ్ అయిపోయే టైంకి క్యూలో ఎంతమంది ఉంటే అంతమంది చేత ఓటు వేయించాలి. గంట పట్టినా, 2 గంటలు పట్టినా, 3 గంటలు పట్టినా అవును. అభ్యంతరం లేదు. వెయ్యాలి కూడా. వెయ్యాలి. హ్మ్. దానికి ఏం చేయాలంటే పోలింగ్ అధికారుల్లో ఒకరు లేదా అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ అధికారి కానీ హ్మ్. వచ్చి ఆ ప్రాంగణం గేట్ వేయాలి. ఓకే. వేసి ఆ క్యూలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక టోకెన్ ఇవ్వాలి ఒక్కొక్కరికి. హ్మ్. ఆఖరణ నుంచున్నటువంటి గేటు దగ్గర చివరగా ఉన్నటువంటి వారికి నంబర్ 1 టోకెన్ ఇవ్వాలి. ఓకే. ముందు ఉన్నటువంటి వాడికి పోలింగ్ బూత్ దగ్గర ఉన్నటువంటి నంబర్ వాడికి 2. హ్మ్. ఆఖరి టోకెన్ టోకెన్ నంబర్ ఇస్తారు. ఇవ్వాలి. హ్మ్. ఎందుకు ఇవ్వాలంటే
ఆ ఒకటి ఇచ్చిన తర్వాత ఇంకెవరు చేరడాకూడదు. ఓకే. ముందు ఆఖరి నెంబర్ ఈ నెంబర్ వచ్చేస్తుంది కదా, ఎంతమంది ఉన్నారు. అయితే ఈ టోకెన్లన్నీ దాచాలి. రెండోది ప్రిసైడింగ్ ఆఫీసరు పోలింగ్ టైం అయిపోయేటప్పటికి ఇంతమంది ఇంకా వేచి చూస్తున్నారు, వాళ్ళందరికీ మేము టోకెన్లు ఇచ్చాం, ఇంతమంది వెయిట్ చేస్తున్నారని డైరీలో, పోలింగ్ డైరీలో రికార్డ్ చేయాలి. మూడోది వీళ్ళు పోలింగ్ చేస్తున్నప్పుడు వీడియోగ్రఫీ తీయాలి. మొఖాలు గుర్తించేలా ఉండేలాగా వీడియో తీయాలి. ఈ 3 టోకెన్లు, డైరీ, వీడియో, ఈ 3 ఉంచాలి. ఎవరైనా మాలాంటి వాళ్ళు కానీ వీలాంటి వాళ్ళు కానీ ఎక్కడ ఏమైంది అంటే చూపించాలి. ఎన్నికల నియమావళిలో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్లో ఉన్నాయి. మేమేం అడుగుతున్నామంటే మీకు 12%, 13%, 20%, 25% ఎక్కువైంది అంటున్నారు కదా, ప్రిలిమినరీకి దానికి తేడా ఉందంటున్నాం కదా, ఇంతమంది వేశారు అంటున్నారు కదా, ఎక్కడ వేశారు? ఆ టోకెన్లు చూపించండి, 2 వీడియో చూపించండి, 3 ఎన్ని బూత్స్లో జరిగింది, వీడియోగ్రఫీ ఉందా, డైరీ ఉందా, డైరీ చూపించండి, డైరీలో రాయాలిగా ఆయన పోలింగ్ ఆఫీసర్, ఓకే, అవి చూపించండి. ఒకటి. రైట్. హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మీలాంటి వారు ఒక ఆయన హర్యానా, పంజాబ్ హర్యానా కోర్టుకి వెళ్ళాడు. వెళ్ళి హర్యానాలో ఇలాగ చాలా పెద్ద ఎత్తున ఈ పోలింగ్ శాతంలో తేడా వచ్చింది, అసలు ఎవరు వీళ్ళు నిజంగా వేశారా, ఎక్కడ వేశారు, ఆ డైరీ చూపించండి, ఆ టోకెన్ చూపించండి, ఆ వీడియోలు చూపించండి అని అంటే హర్యానా హైకోర్టు చూపించమన్నాడు ఎలక్షన్ కమిషన్ని. ఓకే. ఆదరా బాదరాగా 2 రోజుల్లో కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ మార్చేశారు. 2 రోజుల్లో మార్చి గెజిట్ పబ్లికేషన్ ఇచ్చారండి. డిసెంబర్ 24 తేదీ 2024. ఎందుకు దాస్తున్నారండి? ఎందుకు అంత ఆదరాబాదరాగా ఇది ఇవ్వకూడదు అని మీ రూల్ ఎందుకు మార్చారు? ఆ వేళ ఇవ్వచ్చుగా. ఇందులో ఏ రకమైనటువంటి అవకతవక లేకుండా పారదర్శకంగా ఉంటే, ఇదిగోనయ్యా ఇంతమంది ఓటేశారు, ఇన్ని బూతుల్లో ఓటేశారు, ఇదిగో డైరీ, ఇదిగో టోకెన్లు, ఇదిగో వీడియోగ్రఫీ చెప్తే ఏం పోయిందండి? అంత ముందు నుంచి మేము లోక్సభ ఎలక్షన్స్ గురించి అడుగుతున్నాం, మహారాష్ట్ర ఎలక్షన్స్ గురించి అడిగాం, హర్యానా ఎలక్షన్స్ గురించి అడిగాం. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా మార్నింగ్ వరకు ఒక రకమైన ట్రెండింగ్ ఉంటే ఈవినింగ్ అవ్వగానే ట్రెండింగ్ అంతా మీకు మహారాష్ట్ర అండి, మహారాష్ట్ర అసలు ఎంత విపరీతమైనటువంటి ఇదంటే, మీకు సాయంత్రం 7:30కి ఒక అంకి చెప్పారండి. ఓకే. రాత్రి 11:40కి ఇంకో అంకి చెప్పారండి. దానికి దీనికి 63 లక్షల తేడా ఉంటుంది ఓటు. 63 లక్షల ఓట్లు ఏమిటి? అక్కడితో అయిపోలేదు కిషోర్ గారు. కౌంటింగ్కి ఒక 10 గంటల ముందు ఫైనల్ ఫిగర్ అని అనౌన్స్ చేశారండి, ఇంకో 10 లక్షలు పెంచి. అంటే ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి 73 లక్షల ఓట్లు తేడా వచ్చాయండి. మీరు ఒక ఫిగర్ అనౌన్స్ చేస్తారు, మళ్ళీ సర్దుకుని ఇంకో 6% ఎంతో పెంచి ఇంకో ఫిగర్ అనౌన్స్ చేస్తారు, మళ్ళీ కౌంటింగ్కి ముందు ఇంకో ఫిగర్ అనౌన్స్ చేస్తారు. ఎలా ఇది జరుగుతుందా? ఇప్పుడు జరిగిందా? ఇంకోటి, పూర్వకాలం మీరు చిన్నవాళ్ళు, మీకు తెలియదు, పూర్వకాలం రోడ్లు ఉండేవి కదా సరిగా, టెలిఫోన్ సౌకర్యం సరిగా ఉండేది కాదు. 2 ఎడ్ల బండ్ల మీద పోలింగ్ డబ్బాలు తీసుకుని, ఓటింగ్ డబ్బాలు తీసుకుని పోలింగ్ ఆఫీసర్స్ నెత్తి మీద పెట్టుకుని చిన్న వాగుల్లో పీకల దాకా నీళ్ళల్లో వెళ్ళి పోలింగ్ కండక్ట్ చేసి వచ్చేసాం. ఆ రోజుల్లో కూడా 0.5% మించి ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి తేడా రాలేదండి. ఓకే. ఒకటి, మీకు 2024 ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ 11 రోజుల తర్వాత ఫైనల్ ఫిగర్ చెప్పారండి. 11 డేస్. అవును, మధ్యలో చాలా 11 డేస్ గ్యాప్ వచ్చింది. ఎందుకు వస్తుంది 11 డేస్? మనమేమో డిజిటల్ ఇండియా, ఈవీఎంలో మనం ఏమి ఎన్ని పడ్డాయని ఇలా లెక్కి మీరు వచ్చిన ఓటు వేయగానే మీరు ఎన్నో కూడా తెలిసిపోతుంది అక్కడ. తర్వాత మొబైల్ యాప్స్ ఉన్నాయి, ఇది ఎలక్షన్ కమిషన్ మొబైల్ యాప్స్ ఉన్నాయి. మీరు ఆ యాప్లో ఆ పోలింగ్ ఆఫీసర్ అప్డేట్ చేయడమే కదా. ఏం చేస్తా, మీరు 11 రోజులు తీసుకున్నారు, 2వ ఫేజ్కి 4 రోజులు తీసుకున్నారు, 3వ ఫేజ్కి 3 రోజులు తీసుకున్నారు, 4వ ఫేజ్కి ఇంకో 4 రోజులు తీసుకున్నారు, 5వ ఫేజ్కి ఇంకో 3 రోజులు తీసుకున్నారు, 7వ ఫేజ్కి ఇంకొకటి చెప్పారు ఇక్కడ మీకు 7వ ఫేజ్ ఎప్పుడైంది? జూన్ 1 అయింది.
జూన్లో Hmm? ఆల్మోస్ట్ జూన్. 1 జూన్. అవును. 4వ తారీఖు కౌంటింగ్ అయిందండి. మ్మ్. మ్మ్. 1వ తారీఖు ఎన్నికైంది, 4వ తారీఖు కౌంటింగ్ అయింది. మ్మ్. ఆ ఫేజ్లో ఎన్ని ఓట్లు పడ్డాయో ఎప్పుడు చెప్పారు తెలుసండి? 6వ తారీఖు చెప్పారు. ఓ. ఎన్నికలు ఫలితాలు ప్రకటించి ఎవరు నెగ్గారో చెప్పిన తర్వాత ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్తారండి ఎక్కడైనా? మీ స్కూల్ ప్యూపుల్ ఎలక్షన్లో ఊరుకుంటారా ఇలా చెప్తే? లేదు. అది చేశారండి. మేమేం అడుగుతున్నామంటే 73 లక్షల ఓట్లు ప్రిలిమినరీకి ఫైనల్కి ఎందుకు తేడా వచ్చింది మహారాష్ట్రలో? ఓకే. హర్యానాలో 10 జిల్లాలలో 12, 10, 13% తేడా వచ్చిందండి. మ్మ్. ఆ వచ్చిన చోట అక్కడ అప్పుడు అధికార పక్షంగా ఉన్నటువంటి బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయండి. మీకు కావాలంటే నేను అంకెలతో సహా చెప్తాను. మ్మ్. ఆ, ఇంకొక 10 జిల్లాల్లో పెద్దగా తేడా లేదు ప్రిలిమినరీకిను ఫైనల్కిను. మ్మ్. అక్కడ వాళ్ళ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉందండి. మ్మ్. అదొకటి. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. ఎలక్షన్ అయ్యి ఎన్నాళ్ళు అయిందండి? 2024 ఎలక్షన్ అయ్యి ఎన్నాళ్ళు అయింది? 2 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్. సంవత్సరం దాటి సంవత్సరం 6 నెలలు, మంత్స్ అండి. 18 నెలలు, 19 నెలలు అయిపోయింది కదా. సెకండ్ ఫేజ్ మీరు ఇప్పుడు చూడండి. మ్మ్. సెకండ్ ఫేజ్లో ప్రిలిమినరీ ఓటింగ్ ఫిగర్ ఎంత అనేది ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ చెప్పలేదండి. సో ఫైనల్ ఫిగర్ చెప్పారు. అయితే ఫైనల్ ఫిగర్ ఏమిటి అది ఇది ఒకటేనా, దానికి దీనికి తేడా ఉందా? మీరు మేము ఎక్కడి నుంచి ఇంకోటి కూడా ఉంది ఇందులో. మీకు అన్ని ఫేజెస్లోనూ కూడా, అన్ని ఫేజ్లు 7 ఫేజుల్లోనూ కూడా ప్రిలిమినరీ ఫిగర్, అన్ని ఫేజుల్లో ప్రిలిమినరీ ఫిగర్ స్టేట్ వైజ్ ఇచ్చారండి, కాన్స్టిట్యున్సీ వైజ్ ఇవ్వలేదండి. ఓహో. స్టేట్ వైజ్ ఇచ్చుకుంటారు, కాన్స్టిట్యున్సీ కాదు. కాన్స్టిట్యున్సీ వైజ్ ఇవ్వలేదు. సో ఒక కాన్స్టిట్యున్సీలో ప్రిలిమినరీగా ఎన్ని పడ్డాయి, ఫైనల్గా ఎన్ని పడ్డాయి అనేది రావాలిగా? రావాలి. లేదు, ఓన్లీ స్టేట్ వైజ్. సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి దానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. సెకండ్ ఫేజ్లో 88 స్థానాలు పోలింగ్కి వెళ్ళాయండి. మ్మ్. 88 స్థానాల్లోనూ ఎంత పర్సంటేజ్ చెప్పారు తప్ప ఏ రాష్ట్రానికి ఎంత, రాష్ట్రంలో ఏంటనేది చెప్పలేదు. ఏ రాష్ట్రంలో ఎంతనే చెప్పలేదు, ఏ నియోజకవర్గంలో ఎంతనే చెప్పలేదు, ఏ ఫేజ్లోనూ కూడా ఏ నియోజకవర్గంలో ఎంతని చెప్పలేదు. ఇది ఎప్పుడూ ఉందా? ఇది అసలు లేదు. లేదు కదా. ఇంకోటి మీరు అంటారు, ఒకవేళ అనొచ్చు, అవునండి ఓటింగ్ శాతం ప్రిలిమినరీకి ఫైనల్కి తేడా ఉంది. మ్మ్. ఏమిటి దానివల్ల అంటే మీరు ఉత్తరప్రదేశ్ తీసుకుందామండి. రైట్. ఉత్తరప్రదేశ్ 7 ఫేజుల ఎలక్షన్స్ అండి. అవును. ఫస్ట్ రెండో ఫేజ్ అసలు ఎవరికి తెలియదు, వదిలేద్దాం. మ్మ్. 3, 4, 5, 6, 7 ఈ 5 ఫేజుల్లో ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి 0.21, 0.23, 0.3 అలాంటి తేడా, చాలా మైన్యూట్ తేడా. ఎందుకు? ఒకటి దానివల్ల ఏమైంది, అంటే ఆ ఫేజ్లో ఆ 5 ఫేజెస్లో ఓటింగ్ శాతం ప్రిలిమినరీకి ఫైనల్కి చాలా తక్కువ ఉన్నటువంటి ఫేజెస్లో మ్మ్. బీజేపీ గణనీయంగా నష్టపోయిందండి. ఓహో. 63 స్థానాలు ఉండేటికి 37 స్థానాలు పడిపోయాయి. 37 స్థానాలు పడిపోయింది. అవును. మ్మ్. దీన్ని బట్టి ఏమనుకోవాలి? మీరు ఆలోచించండి. ఈజీగా తెలుస్తుంది కదా. ఓకే. మ్మ్. అదే విషయం హర్యానాలో జరిగిందండి, ఓకే. అలాగే మహారాష్ట్రలో జరిగిందండి. ఓకే. అంచేత మేమేమంటామంటే ఇది ఒక లెక్క. ఇది లెక్క ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఉన్నటువంటి డేటాని బట్టి మాత్రమే. మ్మ్. ఎందుకు మీరు 11 రోజులు ఎందుకు తీసుకుంటారండి? అవును. 11 రోజులు, 5 రోజులు, 4 రోజులు, మరి 3 రోజులు. దేశవ్యాప్తంగా జరిగినప్పుడు అక్కడి నుంచి మరి కొన్ని ఏరియాస్ నుంచి మనకి ఏమండి ఈవీఎంలు రావాలంటే ఇబ్బంది కదా. ఈవీఎం ఎక్కడి ఇప్పుడు ఆ. ఈవీఎం రావట్లేదు ఎక్కడికి, నువ్వు అవి తీసుకురావాలంటే తీసుకురావట్లేదు కదా. ఆ. పోలింగ్ స్టేషన్ నుంచే యాప్లో మీరు అప్లోడ్ చేస్తారు కదా, ఓకే. డేటా రావాలి అంటున్నారు. అవును. మెషిన్ రావక్కల, డేటా రావాలి. డేటా రావాలి. డిజిటల్ ఇండియాలో డేటా రావడానికి ఎంత పడుతుందండి? ఇప్పుడు మీరు బ్యాంక్లో నేను మీకు 100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాను, 11 రోజుల తర్వాత రిఫండ్ లేదు వెంటనే వచ్చేస్తుంది కదా. పోనీ 1 గంట పడుతుంది, 2 గంటలు పడుతుంది, అంతే. లెఫ్ట్లో పంపిస్తే మా అయితే హాఫ్ అన్ అవర్ మీద 11 రోజులు పడుతుంది, అది పట్టదు. 3 రోజులు పడుతుందా? అంత పట్టదు. 5 రోజులు పడుతుంది, లేదు. పట్టింది కదా. మరి చండీగఢ్ తీసుకుందామండి. రైట్. చండీగఢ్ తీసుకుందాం. చండీగఢ్ 15 కిలోమీటర్లు అండి విస్తీర్ణం, 15 చదరపు, మొత్తం 15 కిలోమీటర్లు. 15. అంతే. 600 చిల్లర బూతులు అండి, 4 లక్షల చిల్లర ఓట్లు అండి, అంతే. అండ్ చండీగఢ్ కన్నా నెట్ కనెక్టివిటీ ఉన్నటువంటి సిటీ కానీ ఇంకోటి ఎక్కడ ఉందా? ఉండదు కదా. మోస్ట్ మోడర్న్ కదా. అవును. 5 రోజులు పడుతుందండి మీకు లేదు ఫైనల్ ఫిగర్ ఇవ్వడానికి. ఎందుకు పట్టిందండి? ఫైనల్ ఫిగర్ ఇవ్వడానికి 5 రోజులు పట్టిందా అని అంటున్నారు ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి. సరే,
వెంటనే ఎందుకు ఇవ్వాలి అన్న ఆలోచన ఉండొచ్చు కదా. అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారా? అంటే ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎన్ని ఓట్లు పోలయ్యో చెప్తారా? లేదు. అదే కాదండి, ఆ, ఎన్ని ఓట్లు పోలయ్యో చెప్పి ఉమ్, ఆ ఓట్లు లెక్కించాము, మేము ఇన్ని ఓట్లు పడ్డాయి, ఇన్ని ఓట్లు లెక్కించాము, ఇది రిజల్ట్ అని చెప్తారా? అంతే. లేకపోతే 11 రోజుల తర్వాత చెప్తారా? లేదు లేదు, అప్పుడే చెప్పాలి. చెప్పాలి కదా. చెప్పాలి మీరు కాదు అప్పుడు చెప్పాల్సిన అవసరం లేదంటే వేరు, చెప్పాలి. చెప్పాలి కదా. రైట్. ఓకే. సో ఇది ఒక అవకతవకలండి. ఏడిఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, మరొక బృందం. వాళ్ళు ఏం చేశారంటే, మనకి 543 స్థానాలు ఉన్నాయండి. ఒక స్థానం సూరత్లో ఎన్నికలు జరగల, ఓకే. యునానిమస్ అయింది. అది 542 జరిగాయి. 542 ఎన్నికలు జరిగాయి. 542లో 4 స్థానాలు తప్ప 538 స్థానాల్లో ఈవీఎంలో ఉన్నటువంటి పడ్డాయని చెప్పినటువంటి ఓట్లకి, ఈవీఎంలో మేము లెక్కించామని చెప్పినటువంటి ఓట్లకి 5 లక్షలు తేడా వచ్చాయండి. 76 నియోజకవర్గాల్లో ఎక్కువ లెక్క పెట్టారు, మిగతా 350 ఎన్నో నియోజకవర్గాల్లో తక్కువ లెక్క పెట్టారు. వాయ్? ఇన్ని పోలే అని చెప్పారు కదా, లాస్ట్లో 11 రోజులకు 4 రోజులకు 5 రోజులకు చెప్పారు కదా. చెప్పిన తర్వాత ఇన్ని ఓట్లు అని అన్నాం కదా, అన్ని ఓట్లు అవుతాయి కదా, పర్సెంటేజ్ ఉండాలి కదా, ఉండాలి కదా. కానీ వీళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఫలితం ప్రకటించిన తర్వాత కిషోర్కి ఇన్ని వచ్చాయి, పరకాలకి ఇన్ని వచ్చాయి, రవికి ఇన్ని వచ్చాయి, సుబ్బారాయుడికి ఇన్ని వచ్చాయి, సుబ్బారావుకి ఇన్ని వచ్చాయి అని చెప్తారు కదా. అవన్నీ కూడితే ఎందుకు వచ్చి దానికన్నా ఇవి ఎక్కువ ఎందుకున్నాయి, లేదు దానికన్నా ఇవి తక్కువ ఎందుకున్నాయి? మీకు ఈ ఓటుకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరు ఎలా లెక్క పెడుతున్నారు అని అడుగుతున్నాం. చెప్పండి అంతే. ఇప్పుడు ఇది మీరు అక్కడ అన్యాయం చేసేసారు అండల్లా, మీరు ఎందుకు సమాధానం చెప్పరు? కాదండి, ఇది వరకు 24ని మీరు ప్రాతిపదిక తీసుకున్నారు, దాంట్లో ఎప్పుడు కూడా 0.5% మించి తేడా లేదు. మన డిజిటల్ ఇండియా కాకముందు, విశ్వగురువు కాకముందు, ఇంత టెక్నాలజీ లేకముందు, 2 ఎడ్ల బండ్ల మీద పోలింగ్ బాక్సులు పట్టుకెళ్తున్నప్పుడు, మాన్యువల్గా చేస్తున్నప్పుడు మనకి తేడా లేదు కదా. ఆ రోజుల్లోనే ఏది ఫోన్ ట్రంకాల్ బుక్ చేసి అరిస్తే మీ ఫోన్ అక్కలేకుండా వినపడేంత గట్టిగా అరిస్తే కానీ పనిచేయనటువంటి ఫోన్లు ఉన్నప్పుడే మనకి ఆవేళ రాత్రి చెప్పేవాడు కదా. మీరు ఇన్ని రోజులు ఎందుకు తీసుకుంటున్నారు, ఇన్ని రోజులు ఎందుకు తీసుకుంటున్నారు, ఈ మధ్యలో మ్యానిపులేషన్ జరుగుతుంది అనేది మీ వాదన. నాకు ఇన్ని ఓట్లు మీరు ఎలా చెప్తున్నారు, అంత తేడా ఎందుకు వస్తుంది, ఇప్పుడు ఎందుకు వస్తుంది అనేది మీ వాదన. ఎప్పుడు లేదు కదా. వాట్ ఈస్ ద రీజన్? దీనికి ఎవరు కూడా సొల్యూషన్ కనుక్కోలేకపోతున్నారా? మీకు చండీగఢ్ చెప్పానండి, చండీగఢ్ 5 రోజులు ఎందుకు పడుతుందండి? మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అయ్యా మాకు ఈ కష్టం ఉంది, మేము ఎందుకు ఇవ్వలేకపోయాము, ఎందుకు 11 రోజులు పట్టింది, మాకు మోస్ట్ ఎఫిషియెంట్ కదా మనం, 11 రోజులు పట్టింది అని చెప్పాలిగా. లేదు మీరు అన్నారా ఇందాక లాస్ట్ మినిట్లో చాలామంది వచ్చేసారంటే వాళ్ళ స్లిప్ చూపించండి, కెమెరాలో వాళ్ళ వీడియో చూపించండి, డైరీ చూపించండి, ఎందుకు చూపించండి. పరకాల ప్రభాకర్ గారు, ఓవరాల్గా ఎన్నికల సంఘంలో జరుగుతున్న అవకతవకలు ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయని అంటారా, ఈ మధ్య కాలంలో మొదలైనాయని అంటారా? అంటే ఏం చెప్తారు? మీకు ప్రిలిమినరీకి ఫైనల్ ఫిగర్కి ఎప్పుడు 0.5% మించలేదండి. ఇప్పుడు 12, 13, 15% వస్తుందండి. ఎందుకు వస్తుంది? అంటే మీ వాదన అనేది మొదటి నుంచి జరుగుతోందా, మొన్నే స్టార్ట్ అయిందా? అది చెప్పాను కదా, మొదట 0.5% ఉండేది కదా. అవును, మొదట్లో 0.5% ఉండేది, ఇప్పుడు 12 దాకా ఎందుకు వెళ్తుంది? 0.5% ఉందనంటే దాన్ని జస్టిఫై మీరు చెప్పారు కదా, చివరిలో వస్తాయి వాళ్ళు కలిసేవాళ్ళు 0.5. ఓకే, అర్థం చేసుకోవచ్చు. ఒక బూత్లో ఇంకో 10 మంది వచ్చారయ్యా, ఇంకో 20 మంది వచ్చారు, ఇంకో 50 మంది వచ్చారు అనుకోవచ్చు. ఇప్పుడు మీకు బూత్కి ఎంతమంది ఉంటారండి? 1000 మంది ఉంటారు, 1200 మంది ఉంటారు. మీకు పొద్దున్నుంచి 12%, 15% వచ్చారనుకోండి, అన్ని ఓట్లు 2 గంటల్లోనూ 3 గంటల్లో వేయచ్చా? వెళ్తారు, తీసుకుంటారు, వాళ్ళ షీట్లో చూసుకుంటారు, టిక్కు పెడతారు, ఇది వేస్తారు, అక్కడ వేయాలి. అది మళ్ళీ వాడు వెళ్ళినప్పుడు ఇతను నొక్కి కుయ్యమనాలి, అది దాని తర్వాత అది నొక్కాలి. అవును, వచ్చిన తర్వాత మళ్ళీ అంతే కదా. దీనికి ఒక 5 మినిట్స్ పడుతుంది అనుకుందాం, 3 నిమిషాలు అనుకుందామండి. ఓకే, 75 లక్షల ఓట్లు ఎలా పడతాయి చెప్పండి నాకు, ఇది లాజికల్. సో ఏం జరుగుతోంది చెప్పండి, మేము అడిగేది అది. క్వశ్చన్ చేశారా ఎలక్షన్ కమిషన్? అస్సలు సమాధానాలు చెప్పరు కదా, సమాధానాలు చెప్పరు, ఉత్తరాలకి ప్రత్యుత్తరాలు చెప్పరు. ఇదివరకు అలా ఉండేది కదండి, ప్రెస్ కాన్ఫరెన్స్లు ఉండవు. అవును,
ఏమీ మాట్లాడారు. ఎవరిని మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది మీ అనుమానం? ఎలక్షన్ కమిషన్ని ఎలా అపాయింట్ చేయాలి అనే దాని మీద సుప్రీంకోర్టు 2022లోనో 2023 మొదట్లోనూ మార్గదర్శకాలు ఇచ్చారు. ఉమ్, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ముగ్గురు ఉంటారు. ఆదరా బాదరాగా ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రధానమంత్రి, ఉమ్, ఆయన నియమించినటువంటి ఒక మంత్రి, ఉహు. ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడుగా, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడుగా. సుప్రీంకోర్టుని తీశారండి. అంటే 2:1 మెజారిటీ గవర్నమెంట్ అండి. ఓకే. ప్రతిపక్ష నాయకుడు మొట్టమొదటి 2024 ఎన్నికలకు ముందు జరిగినటువంటి సమావేశంలో, అంటే 2024 ఎన్నికలకు ముందు ఇది కూడా చెప్పాలి, 2024 ఎన్నికలకు ముందు ఉన్నటువంటి ఒక ఎన్నికల కమిషనరు ఈ కారణం ఏమిటో ఇంతవరకు తెలియదండి. మన ధన్కర్ లాగా రాజీనామా చేశారు. సరే. రాజీనామా చేశారు. రాజీనామా చేశాడు ఆయన. చేశారు. ఎందుకు చేసాడో తెలియదు, ఏమిటో తెలియదు, అయిపోయింది. అప్పుడు ఇంకో ఎన్నికల కమిషనర్ని నియమించారండి. ఆ నియామకానికి ప్రతిపక్ష నాయకుడిని పిలిచారండి. ఇద్దరు మంత్రులు, అంటే ప్రధానమంత్రి, ఇంకో మంత్రి కూర్చున్నారు. ఒక అరగంట ముందు పెద్ద లిస్ట్ ఇచ్చారండి, వీళ్ళని కన్సిడర్ చేస్తున్నామని. ప్రతిపక్ష నాయకుడు ఇది ఇప్పుడు అరగంట ముందు ఇస్తే నేను ఏం చేస్తాను దీంతోటి, చూడాలిగా. అంటే పలానా వాళ్ళని నియమించేశారండి, ఎందుకంటే వాళ్ళిద్దరు మెజారిటీ ఉంది కాబట్టి. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక శాఖకి ఒక కార్యదర్శిని ఎలా నియమిస్తారో అలాగా ఎన్నికల సంఘానికి కమిషనర్లని ప్రభుత్వం నియమించిందండి. ఓకే. నియమించిన తర్వాత, అంటే వాళ్ళు నియామకం ఎలా జరిగినా కూడా వాళ్ళు నియమించబడిన తర్వాత పదవిలో కూర్చున్న తర్వాత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారేమో అనుకోవచ్చు. వాళ్ళు నియమించారు కదా అని చెప్పి వాళ్ళ పాటే పడాల్సిన అవసరం లేదుగా. అవును. ఇవాళ నియమించారు కదండి. నియామకం అయిన తర్వాత ఆయన ఛార్జ్ తీసుకుని ఒక్క రోజులో 7 దశల ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అయిపోయాడు ఆయన. ప్రకటించేశాడు. 7 దశల ఎన్నికలు నిర్వహించడానికి ఒక ప్రణాళిక తయారు చేయాలంటే కనీసం 5 రోజులు పడుతుంది. అంటే ఇది అప్పటికే తయారు చేశారా? ఓకే. ఎవరు తయారు చేశారు అది? రూలింగ్ గవర్నమెంట్ ఏదైనా. ఒకటి. రెండోది, మీకు అసలు ఈ ఫేజెస్లో ఏమైనా తర్కం ఉందా? లేదు. చెప్తా ఎందుకు లేదంటారంటే, పెద్ద రాష్ట్రం యూపీ ఉందనుకోండి, 7 ఫేజులు పెట్టారు, అర్థం చేసుకోగలం. ఆంధ్రప్రదేశ్ ఉందండి, 25 స్థానాలండి, ఒక ఫేజ్ అండి. ఒడిషా ఉందండి, 22 స్థానాలండి, 4 ఫేజులు ఎందుకండి? నాకు ఇప్పుడు అనుమానం ఎక్కడ వస్తుందంటే 39 తమిళనాడు అండి, ఒకే రోజు ఒకే ఫేజ్ అండి. బీహార్ 42 అండి, జస్ట్ 3 ఎక్కువ అండి. 3 ఎక్కువ. మన 5 ఫేజులు ఎందుకండి? సో ఎప్పుడైతే ఫేజెస్లోకి వెళ్ళిందో అది బీజేపీకి ఫర్గా రావాలి. వచ్చిందిగా రికార్డ్ మనం చూసుకుంటే అదే కనిపించింది. సో తర్వాత ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి ఎలా ఉందనంటే, మీకు ప్రధానమంత్రి గారు ఆ అధికార పక్షానికి చెందినటువంటి పెద్ద స్టార్ క్యాంపెయినర్స్ అంటారు, వాళ్ళు ఎంత విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేశారో. ప్రధానమంత్రి గారు 110 సభల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని రికార్డు ఉందండి. ఆపాలి కదండి, నోటీస్ ఇవ్వాలి కదండి. ఇచ్చారా? ఇవ్వలేదు. ఏం చెప్పా అంటే, వాళ్ళ చెప్పు చేతల్లో నడిచేటటువంటి మనుషులు పెట్టుకుని వాళ్ళు చెప్పు చేతల్లో నడిచి ఎన్ని ఫేజులు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎప్పుడు ఫైనల్ ఫిగర్స్ అనౌన్స్ చేయాలి, ఎంత అనౌన్స్ చేయాలి అనేది ముందు నిర్ణయించుకుందాం. అంటే ఇప్పుడు ఒకటి కిషోర్ గారు, మీరు 100 ఓట్లు పోల్ అయితే 150 లెక్కిస్తే, 150 లెక్కించలేదో మనకి తెలియకుండా ముందు ఫలితాలు ప్రకటించిన తర్వాత ఇంత లెక్కించామని చెప్తే, రెండో ఫేజ్ ఎన్నికల్లో అసలు ఈ ముందు ప్రిలిమినరీ ఎంతో కూడా మాకు చెప్పకుండా ఉంటాయి. అందులో 88 స్థానాల్లో ఆ స్ట్రైక్ రేట్ దాదాపుగా 80% స్ట్రైక్ రేట్ ఎన్డీఏదండి అక్కడ. ఇది ఏమనుకోవాలి చెప్పండి. సరే సార్, నేను మీ చెప్పిన దానికి ఏకీభవిస్తాను. ఈ రోజు మనకి టెక్నాలజీ ఉంది కాబట్టి మనం ఇవన్నీ పర్వ్యూ చేస్తున్నాము, వీటి గురించి అంతా ఆలోచిస్తున్నాం. గతంలో అంత టెక్నాలజీ లేదు. ఏం ఓటింగ్ జరిగిందేమో, ఆ ఓటింగ్ శాతం తర్వాత చెప్పేవారు కదా, అప్పుడు కూడా అంతే కదా. ఇందా మీకు చెప్పాను, ఇంత టెక్నాలజీ లేనప్పుడు కూడా ఓటింగ్ జరిగి ఫైనల్ ఫిగర్కి ఓటింగ్కి 1-2% మించి ఇప్పుడు రాలేదు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఎందుకు వస్తుంది? 12-15% అని అడుగుతుంది నేను. అంతే, కరెక్టే మీరు అడిగేది. అంతే. ఇప్పుడు దానికి బీజేపీ బాధ్యత వహించాలా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించాలా?
అంటే ఏం చెప్తారు? మీరు నిర్ణయించండి ఎవరు బాధ్యత వహించాలో. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 70 ఏళ్ల పాటు ఏనాడు ఇట్లాంటి నే- అవకతవకలు నే- జరగలేదా? నేను ఇది నాలుగోసారి చెప్తున్నాను బట్టి మీకు. మీకు ఈ రోజు తెలుసు కాబట్టి చెప్తున్నారు. కాదండి, గతంలో జరిగినవి ఉన్నాయేమో. అదే చెప్తాను కదా, హ్మ్. చరిత్రలో 0.5% మించిన తేడా ఎప్పుడైనా ఉందేమో చూపించండి నాకు. ఓకే. పోయి ఉంది అనుకుందామండి కాసేపు. హ్మ్. లేదు, కానీ మీరు ఇంతగా అంటున్నారు కాబట్టి అనుకుందాం. అంటే వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తున్నాను అంటావా? అంటావా? అంటారు మీరు ఆ క్వెషన్ వస్తుంది మీ దగ్గర నుంచి. అవును. అంటారా? చెప్పండి. పోనీ వాళ్ళు చేశారయ్యా ఇప్పుడు మేము చేస్తున్నాం, ఏంటి తప్పు అనమనండి. కరెక్టే. ప్రభాకర్ గారు చాలా సార్లు మీరు ఎన్నికల సంఘం విశ్వసనీయతను ప్రశ్నించారు. దాని గురించి మాట్లాడారు. సో, ఇప్పుడు కూడా మనం మాట్లాడుతాం. ఎక్కడన్నా మీకు రిజల్ట్ కనిపించిందా? మీరు చేస్తున్న పోరాటంలో? లేదండి. ఎందుకని? దానికి వెనకాల ఏమైనా కారణాలున్నాయా? ఎన్నికల సంఘం మీద ఎవరు గూడా ఈగ వాలనీయరా? లేకపోతే ఎవరు మాట్లాడినా గూడా వాళ్ళు ఆన్సర్ ఇవ్వట్లేదని మీరు చెప్పినట్టుగా ఒకటి, వాళ్ళు ఆన్సర్ ఇవ్వట్లేదండి. హ్మ్. అసలు ఎవరికి అసలు వెళ్ళి పిటిషన్ ఇవ్వడానికి కూడా ఆ గేట్ దగ్గర ఉండే బంట్రోత్కి ఇచ్చేసి రావడమే. ఇదివరకు అలా ఉండేది కాదు. మేము వెళ్ళేవాళ్ళం, కలిసేవాళ్ళం. ఎన్నికల కమిషనర్లు కలిసేవాళ్ళం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గోపాల స్వామి గారిని కలిశాను నేను. పిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు గూడా ఆయన అందరినీ బోలెడు కలిసాం. తీసుకునేవాళ్ళు ఆయన. తర్వాత ఆ! పౌర సమాజం నుంచి వాళ్ళు 10 మందిలో 20 మందిలో పిలిచి వాళ్ళు కూర్చోబెట్టి ఎన్నికల ముందు ఏం చేస్తే బాగుంటుందని అడిగేవాళ్ళు. ప్రతి రాష్ట్రంలోనూ అటువంటి సమావేశాలు జరిగేవి. ఇప్పుడు లేవు. అవును. ప్రతి రాష్ట్రంలో జరిగేవి. జరిగింది. ఇప్పుడు లేవు. హ్మ్. ఓకే. ఎందుకు అంత మొండికేసి ఏం చేసుకుంటావు చేసుకో అనేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, హ్మ్. కిషోర్ గారు 2023లో పార్లమెంట్లో ఒక చట్టం పట్టుకొచ్చారండి. ఓకే. మీకు గుర్తుండే ఉంటుంది. ఒకసారి కొన్ని 4, 5 చట్టాలు గబగబా చేసేసారు. ఒక 147 మందిని సస్పెండ్ చేసి. గుర్తుందా మీకు? యెస్. యెస్. అందులో భాగంగా ఇది చేశారు. వింటర్ సెషన్‌లో జరిగింది. ఆ చట్టంలో భాగం ఏంటంటే, ఓకే. ఎన్నికల కమిషనర్లని వారి మీద కేసు పెట్టడం గానీ, కేసు రిజిస్టర్ చేయడం గానీ, వాళ్ళు వాళ్ళు చేసిన నిర్ణయాల్ని ప్రశ్నించడం గానీ, వాళ్ళు పదవీ కాలంలో ఉన్నంత వరకే కాదు, వాళ్ళు పదవీ విరమణ చేసిన తర్వాత వారి జీవిత పర్యంతం కూడా వాళ్ళని ప్రశ్నించేటువంటి అవకాశం లేకుండా చట్టం పట్టుకొచ్చారండి. వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరండి వాళ్ళు. ఈ రకమైన వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి. అంటే నేను అనుకోవడం, మేము ఇలాంటివి చేయాలంటే మాకు ఏదో ఒక అండుండాలి గదా వెనకాల. కవచాలు కావాలని కవచాలు అడుగుంటారు కావాలిగా. అని ఉంటారు. హ్మ్. ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను. అంటే అలా అన్నాను అనుకోండి నేను. లేదయ్యా అని అనగలరా ఎవరైనా? పోనీ చెప్పండి. లేదు అదేం లేదండి, వాడు ఊరికే ఇచ్చి సరదాగా ఇచ్చాం. మీ రాష్ట్రపతికి లేదు, ఎవ్వరికీ లేదు ఆ రకమైనటువంటి ఇమ్యూనిటీ. సుప్రీమసీ ఆల్మోస్ట్. ఎందుకు ఇచ్చారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు అందులోంచి మీరు తీసేశారు? ఎందుకు పెట్టుకోలేదు? అంటే సుప్రీంకోర్టు మార్గదర్శకం ఉన్నా కూడా హ్మ్. దాన్ని బేఖాతరు ఎందుకు చేశారు? ఓకే. వాళ్ళని ఎందుకు పట్టుకొచ్చారు? హ్మ్. ఒక్కరోజు ముందు ఎందుకు పట్టుకొచ్చారు? పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళ వ్యవహార శైలి ఏమిటి? ఇదంతా అన్న తర్వాత మీకు ఈ మధ్యకాలంలో లోక్నీతి సిఎస్డిఎస్ వాళ్ళు అవును. సిఎస్డిఎస్ వాళ్ళు. ఎన్నికల కమిషన్ మీద వారి విశ్వసనీయత మీద ఒక సర్వే చేశారండి. చూసాను. అయితే ఈ సర్వేలో తేలినటువంటి విషయాలు చెప్పే ముందు మీకు 2001లో అప్పుడు కేఆర్ నారాయణన్ గారు రాష్ట్రపతి గారు. ఆయన ఎన్నికల సంఘం స్వర్ణోత్సవ సభలో మాట్లాడుతూ ఆ వేళ హ్మ్. 2001లో ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయత ఇవాళ ఎంత బాగా ఉందంటే, కోర్టుల కన్నా, న్యాయ వ్యవస్థ కన్నా ఎన్నికల సంఘం విశ్వసనీయత ఎక్కువగా ఉంది అన్నాడండి ఆయన 2001లో. ఇవాళ సిఎస్డిఎస్ లోక్నీతి చేసేటువంటి సర్వే ప్రకారం హ్మ్. సుమారు 30% మంది ప్రజలు ఎన్నికల సంఘం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం గుప్పెట్లో ఉంది, వాళ్ళు చెప్పినట్టు పనిచేస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారండి. ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయత ఏమాత్రం మాకు లేదు, మేము నమ్మము దాన్ని హ్మ్. అనేటువంటి వారి సంఖ్య దగ్గరగా 23% ఉందండి. ఓహ్! 23%. 23% మేము నమ్మమంటున్నారు. అసలు నమ్మం. 30% మంది ఇది కేంద్ర ప్రభుత్వం అధికార ఆధీనంలో పక్షం పనిచేస్తోంది. వారు ఏం చెప్తే అది చేస్తోంది, వారి అదే. గుప్పిట్లో ఉంది అని అంటున్నారండి. హ్మ్. అంటే ఇవన్నీ చూసిన తర్వాత నా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, పరకాల గారు మీరు మాట్లాడుతున్నారు అరణ్య రోదన, ఇది దీనివల్ల ఏం కాదు. హ్మ్. ఎందుకనంటే మీరు ఒకటి మిస్ అవుతున్నారు. మీకు బీజేపీకి ఈ యువజనుల్ని సమీకరించడానికి భారతీయ యువమోర్చా ఉంటుంది, హ్మ్. ఉంది. మహిళలను సమీకరించడానికి మహిళా మహిళా మోర్చా మోర్చా ఉంది. ఉంది.
రైతులను సమీకరించడానికి కిసాన్ మోర్చా కిసాన్ ఉంది. మోర్చా ఉంది. అవును. మైనారిటీని సమీకరించడానికి మైనారిటీ మోర్చా ఉంది. ఉమ్. ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల మోర్చా ఉంది. అదే ఎన్నికల కమిషన్ అన్నాడు. ఆ పరిస్థితిలో ఉన్నామండి. కాదండి, ఆ ఈవీఎంలు, వీవీప్యాట్లు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా వీటి మీదే గొడవ జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం మార్చలేమా? ఈవీఎం సిస్టమ్ కాకుండా పెద్ద పెద్ద ప్రపంచ దేశాలు ఏవైతే అభివృద్ధి చెందిన దేశాల్లో వీవీప్యాట్లు, ఈ ఈవీఎంల మీద పెద్దగా వాళ్ళు పెద్ద కాన్సన్ట్రేట్ చేయకుండా బ్యాలెట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కదా. మనం ఎందుకు ఈవీఎంలోకి మార్చాల్సిన పరిస్థితి వచ్చింది అసలు అప్పుడు? అన్ని దేశాలు ఎక్స్పెరిమెంట్ చేసేయండి. చేసాయి. చేసి 4 వెనక్కి వెళ్ళేయండి. మనం వెళ్ళలేదండి. ఇక్కడ కూడా మాట్లాడారు కదా, ఆప్ మాట్లాడారు. చాలాసార్లు నిరూపించింది మాట్లాడారు. ఈవీఎంల మీద. ఇక్కడి నుంచి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది వెళ్ళారు, ఈవీఎంలు పనికిరావని చెప్పని అన్నారు. మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా చేయలే. చేయాలి. చెయ్యాలా? చేయాలి కదా. ఉమ్. ఏం లేదండి. దానికి అది ఏంటి? ఈవీఎం చేస్తారో లేకపోతే కొవ్వొత్తులు పెట్టుకుంటారో నాకు అనవసరం అండి. ఓకే. నేను వేసిన ఓటు డెమోక్రసీలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏమిటండి? నేను వేసిన ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నానో వాళ్ళకి పడాలి. ఉమ్. అది పడింది పడినట్టుగా కనపడాలి. అవును. పడింది పడినట్టుగా కనపడి పడింది పడినట్టుగా కనపడినట్టుగా లెక్క పెట్టాలి. ఈ 3 లింక్డ్ అండి. లింకుడు. అంతే కదా. అంతే. నేను వెళ్ళి అంతకన్నా ముందు నేను వెళ్ళి ఓటు వేయగలగాలి. ఎస్. దానికి ఓటు వేయగలగాలి అనే విషయం ఎస్ఆర్కి వద్దాం తర్వాత. అంతే. అవును. వస్తాను, ఉమ్. దానికి వద్దాం. ఉమ్. ఎస్ఆర్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాను. మాట్లాడదాం. ఉమ్. సో నేను ఓటు వేయగలగాలి. నేను వయోజనుడిని, 18 సంవత్సరాలు నిండినటువంటి వాడిని. పిచ్చి అలాంటివి ఏమీ లేవు నాకు. ఉమ్. నేను మతిస్థిమిత ఉన్నటువంటి వాడిని. అలాంటి వాళ్ళందరికీ ఓటు ఇవ్వాలిగా. Yes. సో నువ్వు ఓటు వేయగలగాలి. వేసినటువంటి ఓటు వేసినట్టుగా రికార్డ్ అవ్వాలి. రికార్డ్ అయింది రికార్డ్ అయినట్టుగా లెక్కించాలి. చూపించగలగాలి. చూపించి ఫలితం బయటపెట్టాలి. నేను ఓటే వేయకుండా ఒకటి అడ్డం కొట్టి, అది రకరకాలుగా చట్ట ప్రకారమా మరొకట, నా పేరు తీసేసా, లేకపోతే నేను బూత్కి వెళ్తుంటే నన్ను కొట్టా, అక్కడ లాఠీచార్జ్ చేసా, లేకపోతే భయపెట్టా, నన్ను వెళ్ళకుండా చేయడం ఒకటి. నేను వెళ్ళి వేసినటువంటి ఓటు నేనేమో ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాను, అది అసలు ఎలా రికార్డ్ అవుతుందో నాకు తెలియదు కదా. అవును. అది ఎలా రికార్డ్ అయిందో మనకు తెలియదు. ఆ రికార్డ్ అయింది రికార్డ్ అయినట్టుగా లెక్కించాలో కూడా నాకు తెలియదు. అవును. అది ఎలాగా? అంచేత నేను అడిగేది ఏమిటంటే, మీరు మెషిన్ పెడతారో మరొకటి పెడతారో నాకు అనవసరం అండి. నాకు ఒక విశ్వాసాన్ని కలగజేయండి. ఓకే. పడినన్ని ఓట్లు మాత్రమే లెక్కిస్తామని విశ్వాసం ఒకటి. నేను ఓటు వేయగలిగేటువంటి విశ్వాసం ఒకటి. నేను వేసినటువంటి ఓటు వేసినట్టుగా పడుతుంది, పడినట్టుగా లెక్కిస్తారు అనే విశ్వాసం. నాకు ఈ 3 ఇవ్వండి. డెమోక్రసీలో ఇంతకన్నా ఫండమెంటల్ ఏముంటుందండి? అది కుదురుతుందా? ఏమండి, ఇది మనం జోస్యం చెప్పడానికి కాదు. అందుకనే అంటున్నాను. కాదు, కుదురుతుందా అవుతుందా కాదు. కానీ ఓటు వేసే వాళ్ళకే ఓటు వెయ్యాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్న పరిస్థితుల్లో అలాంటి ఓటుని తీసుకెళ్ళి రాజకీయ పార్టీలు తమకు అనుకూలమైన వాళ్ళ ద్వారా ఓటు వేయించుకున్న పరిస్థితుల్లో మీరు చెప్పిన ఈవీఎంల గురించి కానీ, మనం మాట్లాడుకుంటున్న ఈ ఓటు చోరీ గురించి కానీ, ఇవి ఎప్పుడు ఒక ట్రాక్లోకి వస్తాయనేది అందరికీ ఎవరికి అంతుపట్టని విషయం. వస్తాయా రావా, జరుగుతుందా జరగదా, అది కాదండి ప్రశ్న. ఇది తెచ్చుకోవాలా వద్దా, ఇలా జరగాలా వద్దా, ఇలా చెయ్యాలా వద్దా, మన వ్యవస్థ ఇలా ఉండాలా వద్దా అనేది ప్రశ్న. ఉండాల్సిన అవసరం లేదు అనేవాళ్ళు ఉన్నారు, పక్కన పెడదాం వాళ్ళు. ఉండాలి అని నేను అనుకుంటే ఇది ఉండేంత వరకు దీని గురించి నేను సంఘర్షణ చేయాల్సిందే. మీరు అనుకుంటే మీరు చేయాల్సిందే. అంతేగాని అవుతుందా అవుదా చూద్దాం, ఎప్పటికవుతుందో చూద్దాం, నో. ఎప్పటికవుతుందో అనుకుంటున్నావు, ఎప్పుడు అవ్వాలని అనుకుంటున్నావు, నువ్వు చేయాలి. అదే మేము చేసే పని. ఎన్నికల్లో సంస్కరణలు తీసుకురావాలన్న ప్రయత్నం చేయాలి, ఎన్నికల్లో సంస్కరణలు రావాలని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. ఎస్ఐఆర్ తీసుకొచ్చిన తర్వాత, ఎస్ఐఆర్ ద్వారా కొంత వచ్చిన తర్వాత, సో అప్పుడు బీహార్లో వాళ్ళు అక్కడ ఓటు వెయ్యాలా వద్దా అనే విషయం వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం మనం. వాడు పక్క రాష్ట్రం నుంచి, పక్కన దీని నుంచి, దేశం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి మనం ఆధార్ కార్డు ఇచ్చాము, అన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. సో వాళ్ళు ఓటు వేయమంటే ఎవరికి వేస్తారు? న్యాచురల్గా ఎవరైతే ఇవన్నీ సమకూర్చారో వాళ్ళు. బట్ వాళ్ళు ఓటు వేయడానికి నిరాకరించిన సందర్భాలు మొన్న జరిగినాయి. మరి అలాంటి వాళ్ళకి మనం ఇచ్చే సమాధానం ఏంటి? అలాంటి జరుగుతున్నప్పుడు మనం ఏం చెప్తాం? ఎస్ఐఆర్ గురించి మాట్లాడుతున్నాం, అంతే కదా. ఎస్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మీకు సమయం ఉంటే దీని గురించి కొంచెం విస్తృతంగా చెప్తాను. చెప్పండి. ప్రతి సంవత్సరం కూడా ఎస్ఎస్ఆర్ జరుగుతుందండి. అవును. స్పెషల్ సమ్మరీ రివిజన్ జరుగుతుంది. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓకే.
మన బీహార్లో ఎస్ఐఆర్ చేశారు. బెంగాల్లో కూడా చేసినట్టు బెంగాల్ మొదలవుతుంది, మొదలైంది. మొదలవుతుంది అంటే బీహార్ అయిన తర్వాత 12 రాష్ట్రాల్లో జరుగుతుందండి. తమిళనాడులో జరుగుతుంది, కేరళలో జరుగుతుంది, బెంగాల్లో జరుగుతుంది. మెయిన్ ఇంటెన్షన్ వాళ్ళు ఏమంటారంటే మీరు చెప్పినటువంటి ప్రక్షాళన చేయడానికి. రైట్. ప్రక్షాళన చేయాలి కదా. ఏమండి, ఓటర్ లిస్టులో చనిపోయిన వాళ్ళ పేర్లున్నా, ఉండనటువంటి వాళ్ళ పేర్లున్నా అవును తీయాలి. ఎస్, మీరు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాం కదా. అలాగే మీ ఓటు మీ పేరు మీద మీ ఫోటోతోటి 5 చోట్ల ఉన్నాయనుకోండి, తీయాలి. అట్లాంటివి తీయాలి. ఒక్కళ్ళకే 4 బూతుల్లో ఓట్లు అనుకుంటే తీయాలి. ఎస్, అవునా. ఒకే ఇంట్లో 200 ఓట్లు ఉన్నట్టుగా ఉంటే కూడా తీయాలి కదా. తీయాలి. ఎస్ఎస్ఆర్కి ఎస్ఐఆర్కి ఆ తర్వాత దీనికి వస్తాను. ఓకే. ఎస్ఎస్ఆర్ బీహార్లో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత అక్టోబర్ 2024 నుంచి జనవరి 2025 వరకు ఎస్ఎస్ఆర్ జరిగిందండి. మామూలుగా జరిగింది. ఆ తర్వాత బీహార్లో ఎస్ఐఆర్ పెడుతున్నాము అన్నారు. ఓకే. ఎస్ఐఆర్ పెడుతున్నాము, మొత్తం దేశం అంతా చేస్తామన్నారు. ఓకే. ఎస్ఎస్ఆర్ జరిగిన తర్వాత జరిగింది. ఓకే. ఎస్ఎస్ఆర్ అయిపోయింది. దానికి ఆ ఆర్డర్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఎస్ఎస్ఆర్లో సరిగా జరగలేదు, ఇంకా కొన్ని అవకతవకలు ఓటర్ లిస్టులో ఉన్నాయి అని మేము ఒక నియమించినటువంటి ఒక సంస్థ అధ్యయనంలో తేలింది, అంచేత మేము ఎస్ఐఆర్ పెట్టామన్నారండి. ఓకే. వెరీ వెల్. మేము ఏమడిగామంటే, ఎస్ఎస్ఆర్లో అవకతవకలు ఉన్నాయి, ఇంకా లోపభూయిష్టంగా ఉంది అని ఏ సంస్థ సర్వే చేసింది, వారు ఇచ్చినటువంటి నివేదిక ఏది, డేటా ఏంటి అసలు అని అడిగామండి. రైట్. ఇవాళ వరకు అది ఇవ్వరండి. అంటే బహుశా అలాంటిది ఏమీ నివేదిక లేదు, వీళ్ళు అనుకున్నది చేద్దామని. దానివల్ల ఉపయోగం ఏంటి దేనివల్ల? ఎస్ఎస్ఆర్ కాదు ఎస్ఐఆర్ అని అనటం వల్ల ఉపయోగం ఏంటి? ఎస్ఐఆర్కి ముందు 7,82,00,000 ఓట్లు ఉన్నాయండి బీహార్లో. ఎస్ఐఆర్ చేసిన తర్వాత అవి 7,42,00,000 వచ్చాయండి. 40 lakhs తగ్గింది. అంతకుముందు ప్రిలిమినరీగా మాట చెప్పారండి, అందులో 65 లక్షలు తగ్గింది. ఓకే. ముందు. సో మాలాంటి వాళ్ళం కొంతమంది ఎవరిని తీశారు, ఎందుకు తీశారు, ఇందులో మృతులు ఎంతమంది, ఇందులో అక్కడ నివాసం ఉండనటువంటి వాళ్ళు ఎంతమంది, ఇందులో డూప్లికేషన్ ఎంతమంది అని అడిగేవాడి. చెప్పాలి కదండి, మామూలుగా చెప్పాలి. ఇంతమంది తీసేసేవాడంటే ఎందుకు తీసేసేవాడు, ఏ రకంగా తీసేశారు, ఏ ప్రాతిపదికన తీసేశారు, ఎందుకు తీసేవారు. రైట్. అవును. ఇప్పుడు తర్వాత మనకి ఎలక్షన్ కమిషన్ మాన్యువల్లో ఏముంటుందంటే, ఇప్పుడు కిషోర్ ఓటు తీయాలి, కంప్లైంట్ చేయొచ్చు నేను కిషోర్ ఇక్కడ ఉండట్లేదండి, అయినా అక్కడ ఓటు ఉంది, అది తీసేయండి అని నేను కంప్లైంట్ చేయొచ్చు మీ మీద. అప్పుడు ఏం చేస్తారంటే, ఏం చేయాలంటే మీకు నోటీస్ ఇవ్వాలి. ఏమండి మాకు మీరు ఇక్కడ ఉండట్లేదని వచ్చిన సమాచారం కరెక్టా, మీరు ఉంటున్నారా అని ఇవ్వాలి కదా. మీరేం చేస్తారు, లేదా బాబు ఇక్కడ ఉంటున్నాను అంటారు, లేదు ఉండట్లేదు అంటారు. ఉండట్లేదు అంటే తీయాలి, ఉంటున్నానంటే ఉంచాలి. కరెక్టే. సో 65 లక్షల ఓట్లు తీసినప్పుడు ఏ ప్రాతిపదిక మీద తీశారు, మీకు ఎవరు ఫిర్యాదు చేశారు, మృతులను చేశారా, ఉండట్లేదని చేశారా, డూప్లికేట్ అని చేశారా, మరోటని చేశారా, ఏం చేశారు చెప్పండి. ఇవాళ ఎన్నికలు జరుగుతోందని అన్నప్పుడు ఓటర్ కార్డు పట్టుకుని లిస్ట్లో చూసుకుంటారు తప్పించి, లిస్ట్లో వచ్చే వరకు ఎవరు కూడా అంత టైం వెచ్చించి దాని గురించి ఆలోచించిన సందర్భం ఏ ఒక్కళ్ళు చెయ్యరు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఎందుకు చేయాలంటే, నా ఓటు ఉంటుందనే ధీమా. మరి నేను అలా అనుకుని వెళ్ళాను అనుకోండి, ఓటు లేకపోతే ఏమవుతుంది. 65 లక్షల మంది తీసేసామన్నారు కదా, ఏ ప్రాతిపదికన తీశారు, ఎలా తీసేశారు అని అడిగారు. అంతే. మేము మృతులు తీసేసేవానండి, మేము ఉండని వాళ్ళు తీసేసామని చెప్పండి, ఎవరో వాళ్ళు చెప్పండి, మీరు నోటీస్ ఇచ్చారా చెప్పండి. ఎవరిని తీసేశారు అని అడిగితే పదే 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 సుప్రీంకోర్టు అడిగితే ససేవరా మేము చెప్పం అనుకుంటూ వచ్చారండి. ఓకే. ఎలక్షన్ కమిషన్ తరపున వాదన మేము చెప్పాం. చివరికి సుప్రీంకోర్టు ఏమయ్యా మీకు చెప్పడానికి ఏంటి, మీకు అభ్యంతరం చెప్పండి అని ఆదేశం ఉత్తర్వు జారీ చేస్తే అప్పుడు ఒకేసారి చెప్పమండి, ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఒక నోటీస్ పెడతా ఉన్నారు. ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం ఒక మీదైతే పెడతాం. ఇప్పుడు మీకు నాకు తెలీదు, మొత్తమే తెలియదు. అవును. అయినా కూడా పట్టువదలను విక్రమార్కుల్లాగా కొంతమంది మొత్తం అన్ని నియోజకవర్గాల్లో
ఏమేమి పెట్టారో తీసుకొచ్చారండి. తీసుకొచ్చారు. ఓ వాళ్ళు ఎలక్షన్ కమిషను ఎవరితో మాట్లాడరు కదా, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరు కదా, పెట్టారు. ఎందుకో ఏమిటో చెప్పరు కదా. ఉమ్, కానీ సోర్సెస్ ద్వారా కొన్ని లీక్లు ఇస్తుంటారు. మీకు తెలుసు కదా, మీరు అవును. జర్నలిస్టు. ఉమ్, లీకు రాజ్యం ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తూ వచ్చారంటే, మీరు ఇందాక అన్నారు చూడండి, ఇతర దేశస్తులు, విదేశీయులు, చొరబాటుదారులు వాళ్ళు తీసేసామన్నారు, తీసేస్తున్నా ఉన్నారు. ఎంతమంది చొరబాటుదారులు ఉన్నారు, అంతమంది చొరబాటుదారులు ఉన్నారు, వీళ్ళు వచ్చేసారు, వాళ్ళు వచ్చేసారు అని అన్నారు. సరే, ఇప్పుడు ఈ 65 లక్షల మందిని తీశారు కదా, అవును. ఒక్క పేరు చూపించండి, ఈ పేరు ఎదురుగుండా విదేశీయుడు కాబట్టి తీసామని ఒక పేరు చెప్పండి. ఇంతవరకు లేదు. ఎవరు తీశారు మీరు? మీ అనుమానం ఏంటి? బీహార్ ఎన్నికల ఎస్ఐఆర్లో ఉమ్, అద్భుతాలు జరిగాయండి. ఉమ్హు, ఒకటి, ఉమ్, వీళ్ళు అడిన ఒక్క చొరబాటుదారు పేరు లేదు. ఓకే. లేదు ఒకటి. రెండోది, 7,42,00,000 ఉమ్, సర్వీస్ ఓటర్లను పెట్టాము, తీసుకొచ్చామని చెప్పి ఎస్ఐఆర్ ఫైనల్ ఫిగర్ చెప్పిన తర్వాత 7:42 చెప్పిన తర్వాత ఆ, ఇంకొక 1,56,000 అదనంగా జోడించారండి. ఉమ్, 743 చిల్లర అయిందండి. ఉమ్, అయిపోయిందండి. పోలింగ్ అయిపోయిందండి. పోలింగ్ అయిపోయిన సాయంత్రం 7,45,00,000 మంది ఓటేశారని చెప్పారండి. ఓకే. 43 కాస్త 45కి వెళ్ళింది. 45కి వెళ్ళింది. ఓకే. 42, ఆ తర్వాత 1,50,000, 43.5, మళ్ళీ ఇంకొక 1,50,000 జాయిన్ అయింది. అక్కడ 45కి వెళ్ళింది. 45కి వెళ్ళింది. ఉమ్, ఫైనల్గా ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఫలితాలు డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ హైలైట్స్ అని చెప్పి ఒకటి ప్రకటించారండి. 11వ తారీఖు ఎలక్షన్స్ అయిపోయాయండి. అవును. ఆ 12వ తారీఖు 7:45 అయిందండి. ఓకే. అంతకుముందు 6వ తారీఖేమో 7:43 అయిందండి. ఉమ్, అంతకుముందు ఎస్ఐఆర్ కంప్లీట్ అయింది 7:42. 7:42 అయింది. అవును. 17వ తారీఖు హైలైట్స్ ప్రకటించారండి. ఓకే. 7:46 అండి. మళ్ళీ పెరిగింది. మళ్ళీ పెరిగింది. 3 లక్షలకు వచ్చేసింది. మొత్తం 3 లక్షలు, 4 లక్షలు పెరిగినాయి. పెరిగింది. ఎందుకు పెరిగింది, ఎలా పెరిగింది? ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత మళ్ళీ సర్వీస్ ఓటర్, అంటే సర్వీస్ ఓటర్ లేరా ఇందులో? ఉన్నారు. ఉంటారుగా. ఉమ్, అయిందా? పోస్టల్ బ్యాలెట్ ఎక్కడ, ఎవరు వేస్తారండి పోస్టల్ బ్యాలెట్? విధుల్లో ఓటర్ లిస్టులో ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళే కదా. వేస్తారు. ఓటర్ లిస్టులో లేని వాళ్ళు కొత్త పోస్టల్ వాళ్ళు ఏం పోస్టల్ రారు కదా బ్యాలెట్ వేయలేరుగా. దాంట్లోకి. పోస్టల్ బ్యాలెట్ వాళ్ళు ఇంతమందిని 1,55,000 మందిని మేము లెక్కించామన్నారు. ఉమ్, అంతకుముందు సర్వీస్ ఓటర్స్ 1,55,000 ఉన్నారు. 42 నుంచి 43 అయింది, 43 నుంచి 45 అయింది, 45 నుంచి 46 46 అయింది. అయింది. 66.91 అన్నారు, 67.11 అన్నారు. ఇప్పుడు ఫైనల్గా ఇది మళ్ళీ తీసుకొచ్చి 68 పాయింట్ ఎంతో అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఎవరు వీళ్ళు? ఓకే. ఉమ్, ఇంత చేసిన తర్వాత నీకు ఫలితం చూస్తే బీజేపీకి 90% స్ట్రైక్ రేట్ అండి. 90% స్ట్రైక్ రేట్. అవును. ఎప్పుడన్నా ఉందా? ఉమ్, అంటే మీకు పుట్టినకి 95%, 99% ఉందండి ఆయనకి స్ట్రైక్ రేట్. ఓకే. ఉమ్, అంటే ఆయన్ని ఒప్పుకుంటున్నారు అక్కడ జనం. ఉమ్, అట్లాగే నార్త్ కొరియా ఉందండి మనకి. ఓకే. నార్త్ కొరియా పేరు ఏమిటి తెలుసండి మీకు? అసలు పేరు ఉహు, డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. డిపిఆర్ కొరియా అంటారు. డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ అది. ఓకే. డిపి వాళ్ళకి అతనికి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడికి కిమ్ 100% అండి స్ట్రైక్ రేట్ అయింది. ఉహు, మనం దగ్గరగా ఉన్నాం, కొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ముందు ఇలాగే ఉంటాయి మనం మాట్లాడిపోతే. ఓకే. ఈ రివిజన్ ఎందుకు చేస్తున్నారు? ఇందాక అన్నారుగా ఏం కలిసి వస్తుందని. రివిజన్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఇచ్చిన ఇదేంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా బయట దేశాల వాళ్ళు ఇక్కడికి రావటం, వచ్చి చొరబాటుదారులు రావటం కానీ ఒక చర్పటి చూపించు. కొంతమంది సరే వాళ్ళు ఇచ్చిన అదే నేను చెప్తున్నాను. లోపల ఉన్నవాళ్ళు కొంతమంది మిస్ అయిన వాళ్ళు, కొంతమంది కొత్తగా యాడ్ అయిన వాళ్ళు, ఆ తర్వాత కొంతమంది ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు, వీళ్ళందరినీ గురించి ఎస్ఐఆర్లో వాళ్ళు పొందుపరుచుకున్నారు. దాని ప్రకారం ఇస్తున్నామని చెప్పి యాజ్ పర్ ది నామ్స్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళ నామ్స్ అయితే అట్లా ఉన్నాయి. మీకు కనిపించిన అభ్యంతరం దాంట్లో అదేం లేదు కదా. లేదని అంటారు. డూప్లికేషన్ అంటే డూప్లికేషన్ తీసేటువంటి సాఫ్ట్వేర్ ఉందండి. ఉమ్, ఇప్పుడు మీరు 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 మీ ఫోన్లో ఫోటో సేవ్ చేసుకుంటే 10 నిమిషాల ముందు ఒక ఫోటో సేవ్ చేసి మర్చిపోయి అదే ఫోటో మళ్ళీ సేవ్ చేస్తే ఇట్స్ ఆల్రెడీ దేర్ అని వస్తుంది. ఆల్రెడీ దేరని వస్తుంది. వస్తుంది కదా. వస్తుంది. సింపుల్ సాఫ్ట్వేర్ కదా. ఉమ్, డూప్లికేషన్ సాఫ్ట్వేర్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉందండి. ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ఏం చెప్పింది, మీరు డూప్లికేషన్ సాఫ్ట్వేర్ వాడలేదు అని చెప్పింది. అవును. అంచేత ఉమ్, ఒకే పేరు మీద 20, 30, 40 ఓట్లు కూడా ఉన్నాయండి.
వాటిని తీయలేదండి. మరి ఇంటెన్సివ్ రివిజన్ యొక్క లక్ష్యం ఏమిటండి? తీయాలిగా. ఉమ్, ఒకే ఇంట్లో 200 మంది ఓటర్లు ఎలా ఉంటారండి? ఉమ్. తీయాలిగా. ఇప్పుడు తీయాలా? రాహుల్ గాంధీ గారు చెప్పింది కరెక్టే, ఒక ఇంట్లో 200 ఓట్లు అనేది. కాదని చూపించమనండి. ఉన్నాయి కదా. ఇంటి పేరు 0 ఉందండి ఎక్కడైనా చెప్పండి? లేదు, లేదు కదా. తండ్రి పేరు ఏబిసిడిఎఫ్ ఎక్కడ ఉందండి? ఉండదు. తండ్రి పేరు, భర్త పేరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంటుందండి? ఉండదు. మరి ఉన్నాయి కదండి. మరి వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ దిస్? రైట్, కొంచెం డిబేట్ అవుతున్నాను అనుకోకండి. కర్ణాటకలో ఓట్ చోరీ ఉంది, ఓట్ చోరీ జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ గారు చూపించారు. కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ ఓట్ చూపించింది లోక్సభ ఎన్నికల గురించి. లోక్సభ ఎన్నికల గురించి. లోక్సభ ఎన్నికల్లో ఇంక వీళ్ళ అథారిటీ ఉండదు కాబట్టి. ఎలా ఉంటుంది? లోక్సభ ఎన్నికలు ఎవరు చేస్తారు? లోక్సభ ఎన్నికలు కానీ శాసనసభ ఎన్నికలు కానీ ఎవరు చేస్తారండి? ఎలక్షన్ కమిషన్ మీటే చేస్తుంది కదా. కానీ లోకల్ అథారిటీ అనేది ఉంటుంది కదా. లోకల్ అథారిటీ ఎందుకు ఉంటుంది? స్టేట్ ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ కూడా దే హ్యావ్ టు బి ఎలక్షన్ టైంలో ఎలక్షన్ పనుల మీద ఉన్నప్పుడు దే ఆర్ అండర్ ది అథారిటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మీకు ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీని కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. మా గవర్నమెంట్ అంటే కుదరదండి అక్కడ. డ్యూరింగ్ వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతుంది మొత్తం. ఓకే, వాళ్ళ పని మీద ఉన్నప్పుడు వాళ్ళ అధీనమే. మీరు బీజేపీకి అగేనిస్ట్ కాబట్టి మీరు దాంట్లో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారని చెప్పి మీ మీద ఒక అపవాదం. ఇప్పుడు ఒక మాట చెప్పారు కిషోర్ గారు. మీరు ఇలా చేసి గెలిస్తే, మీరు గెలిచినా కూడా, మీరు మంచి స్నేహితులు నాకు, అయినా కూడా వ్యతిరేకిస్తానండి. నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడట్లా. ఇది ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఇప్పుడు నేను బ్యాంక్ వెళ్తానండి, నేను బ్యాంకులో ఏదో ట్రాన్స్ఫర్ చేస్తానండి, 13 రోజుల వరకు నాకు నేను దాన్ని తప్పుడు నేను బ్యాంకు ఎండీకి వ్యతిరేకమా ఏంటి? కాదు కాదు. నాకు బ్యాంకు చైర్మన్ మీద దుబ్బడాయా ఏంటి? లేదు, కాదు కదా. సో అది ఉండకూడదంటాడు నేను. ఒక అవకతవక ఇది అని చెప్తే దాన్ని పట్టుకెళ్ళి నువ్వు బీజేపీకి వ్యతిరేకము, లేకపోతే నువ్వు కసన్నకు వ్యతిరేకము, నువ్వు సుబ్బారావు వ్యతిరేకము, వెంకట్రావు వ్యతిరేకం అంటే కుదురుతుంది? మీలాంటి వాళ్ళంతా కలిసి ఒక ప్లాట్ఫామ్ ఆల్రెడీ మీకు ఉంది కాబట్టి గవర్నమెంట్ మీద ఎందుకు పోరాటం చేస్తున్నామండి. మరి ఇది పోరాటం కదా. మీతో మాట్లాడేవన్నీ చెప్తుంటే పోరాటం కదా, రాస్తుంటే పోరాటం కదా. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కాన్ఫరెన్స్ చెప్తుంటే ఆయన పిల్ల చేస్తలని చెప్పి అధికార పార్టీ గట్టిగా మాట్లాడుతుంది. మీలాంటి మేధావులు మాట్లాడితే కాదనలేదు కదా. మాట్లాడుతున్నాం కదందా, ఇప్పుడు కాదనలేదుగా. 24 ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఈ వ్యవహారాలన్నీ బాగా బయటకు వస్తున్నాయి. ప్రతి రాష్ట్రం, మీరు ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు చెప్పుకుంటూ వచ్చారు, దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. 12% ఓటు ఎట్లా పెరిగిందన్న మాట అయితే అప్పుడు కూడా వచ్చింది. దానికి ఏదో రకరకాలుగా ఆన్సర్లు అయితే ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ దీనికి ఎండ్ పాయింట్ ఎక్కడ అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు కదా ఇప్పటికీ కూడా. ఆ రాష్ట్రం జరిగింది, తెలంగాణ జరిగింది, ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలకి జరిగినాయి. ఒరిస్సా లాంటి నవీన్ పట్నాయక్ గవర్నమెంట్ని దించడం అనేది ఎవరి వల్ల కాదు అని అనుకున్న ఆ గవర్నమెంట్ని కూడా దించేసేసి బీజేపీ వచ్చింది అక్కడ. ఈరోజు బీహార్లో ఎగ్జిట్ పోల్స్ అని ఓ రకంగా చెప్తే మళ్ళీ అక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఎక్కడ ఎండ్ అనేది కావాలి కదా. అందరూ మీరు చెప్పిన దాంట్లో ఎస్ ఇది కరెక్టే అని ఒక మనిషి అనుకోవాలనంటే, ఒక ఓటర్ అనుకోవాలంటే నిజమే, ఇగో ఇక్కడికి అడ్డుకట్ట పడిందని అంటే ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందని అంటారు? అడ్డుకట్ట పడే వరకు ప్రయత్నం చేయాలండి. స్లేవరీ అంటామే, బానిసత్వం ఉండకూడదు అంటే ఎప్పటికంటే అయింది? సరే అయిందా? అంటే ఇవాళ అవ్వలేదేంటి, రేపు అవ్వలేదేంటి అని ఇంతమంది బానిసలు ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు తిరగబడలేదంటే తిరగబడతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎలా తిరగబడుతున్నారు, ప్రపంచంతో చూస్తున్నాం కదా, తిరగబడతారండి. జంజీర్ కిషోర్ గారు, పిల్ల అయినా కూడా మీరు తలుపులేసి కొడితే ఇవాళ కాకపోతే రేపైనా గుడ్లు పీకేస్తుంది. తథ్యం. నేను సమర్థిస్తారా జంజీర్ ఉద్యమాన్ని? ఏమండి, మీరు బంగ్లాదేశ్, లేకపోతే నేపాల్, మరో చోట జంజీ అంటున్నారండి. మన దేశంలో జరుగుతున్నవి కాస్త మీరు మీడియా రిపోర్ట్ చేయట్లేదు, పక్కన పెట్టండి. మన దేశంలో జరిగినంత ఫార్మర్స్ ఎజిటేషన్, రైతు ఉద్యమం ఎక్కడ జరిగిందండి? లేదు. జంజీ ఎందుకంటే అది వాడి జంజీలా కాదుగా. కాదు. మరి మీరు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య బార్డర్లో ఫెన్సింగ్ చేసేవాళ్ళో తెలియదు, కానీ ఢిల్లీకి రాకుండా రైతులు అడ్డుకోవడానికి అంత చేశారుగా. చాలా అప్పుడు చేశారా? 700 మందికి పైగా మీరు చంపేసినా కూడా ఆ ఉద్యమం ఆగకుండా జరిగిందా లేదా? ఎంత ఆగ్రహం ఉంది కాబట్టి అది పసిగట్టి ఆ బిల్లుల్ని ఉపసంహరించుకున్నారా లేదా?
ఎస్ చేశారు. చేశారు. సో మరి ఎక్కడో జంజీ గురించి చూడాల్సిన అవసరం ఉంది, మనం చేసాంగా, చేస్తాం, జరుగుతుంది. అధికారంలో ఉన్నంత కాలం వీళ్ళ అప్రతిహతంగా ఉన్నారు అనిపిస్తుందండి. కింద పెడితే పళ్ళు రాలుతాయండి. కానీ ఎంతమంది ఒకటి, చూడలేదు. మీకు బీజేపీ విధానాలు నచ్చట్లేదా, కాంగ్రెస్ పార్టీ విధానాలు కూడా నచ్చట్లేదా, పార్టీలకి సంబంధం లేదా మీ మాటల్లో? ఏమంటే ఒకటి చెప్పనా మీకు, అసలు ఈ చర్చ అర్థవంతంగా చేసుకోవాలండి. రైట్, అది ఎవరు విజేతలు అనేది పక్కన పెట్టాలండి. అవసరం లేదు అనేది అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఎవరు నెగ్గారు అనేది అవసరం లేదు, పక్కన పెట్టండి. సంస్కరణ అనేది జరిగిందా లేదా అనేది కావాలి అక్కడ. సంస్కరణ కూడా కాదు, మనం ఇప్పుడు నడిపిస్తున్నటువంటి ప్రక్రియ ఓకే సరిగా జరిగిందా లేదా. నిన్న చెప్పానే, నేను ఓటు వేసేటువంటి అవకాశం ఉండాలి, నేను వేసినటువంటి ఓటు నేను అనుకున్నట్టుగా పడాలి, నేను అనుకున్నట్టుగా పడింది అనుకున్నట్టుగా రికార్డు కావాలి, నేను అనుకున్నట్టుగా వేసింది అనుకున్నట్టుగా పడి అనుకున్నట్టుగా రికార్డ్ అయ్యి అనుకున్నట్టుగా లెక్కించబడాలి. ఎక్కడ గాడి తప్పింది? మూడిట్లో గాడి తప్పింది. నన్ను ఇప్పుడు బీహార్లో 65 లక్షల మంది ఓటేయకుండా చేశారు. ఎప్పుడు గాడి తప్పింది? ఇప్పుడు ఎస్ఐఆర్లో 65 లక్షల మంది ఓటేయకుండా చేశారు కదండి. చేశారా? సో బీహార్ ఇన్సిడెంట్ ని చూసి కాదు కదా మనం, కాదుగా, గతంలో కూడా జరిగిన 24 మహారాష్ట్ర, ఓకే, హర్యానా, రైట్, చెప్పాను. సో దాని వెనకాల మోటివ్ ఏంటి? మోటివ్ ఏంటంటేనండి, నాకు అనిపించేది, తప్పై ఉండొచ్చు, మీకు నాకన్నా బాగా తెలుసు, విపరీతంగా ధరలు పెరుగుతున్నాయండి. అసలు ఇంత ద్రవ్యోల్బణం, ఇంత ధరలు పెరిగిన తర్వాత ఏ ప్రభుత్వం బతికి బట్టకట్టలేదని చరిత్రలో బతికి బట్టకట్టలేదు, ఈ దేశంలో బతికి బట్టకట్టలేదు, ప్రపంచంలో ఏ దేశంలో బతికి బట్టకట్టలేదు. ఈ పెట్రోల్ ఎంత అండి? 109 రూపాయలు. డాలర్ ఎంత అండి? ఆల్మోస్ట్ 91కి వచ్చింది. 87 to 91 మధ్య. నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది కదా, అందులో యువత నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది కదా. ఆ యువత నిరుద్యోగుల్లో చదువుకున్న యువత నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది కదా. ఎంత ఎక్కువగా ఉందంటే కిషోర్ గారు, 35,000 రైల్వే ఉద్యోగాలకి 2 కోట్ల మంది దరఖాస్తు చేసుకుని దొమ్మిలు తొక్కిసలాడుతూ వెళ్ళారండి. లాఠీ చార్జ్ జరిగాయి. 600 ఉద్యోగాలకి 12-15 లక్షల మంది దరఖాస్తులు చేసుకుని దొమ్మిలు చేసుకుంటున్నారు. అది ఎలా ఉంది? ధరలు పెరుగుతున్నాయి. చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత అసమానత ఉంది ఇవాళ అనేది ఆక్స్ఫామ్ రిపోర్ట్ చెప్పింది, ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ చెప్పింది, థామస్ పికెటీ వాళ్ళది. అంత ఇన్ఈక్వాలిటీ ఉంది. ఎప్పుడూ చరిత్రలో లేనంత హౌస్ హోల్డ్ సేవింగ్ తక్కువ, ఇంత తక్కువ హౌస్ హోల్డ్ సేవింగ్ ఎప్పుడూ లేదు, ఇంత హౌస్ హోల్డ్ డెట్ ఎప్పుడూ లేదు, కుటుంబాలకి ఇంత ఆర్థిక పరమైనటువంటి అప్పు ఎప్పుడూ లేదు, ఇంత తక్కువ పొదుపు ఎప్పుడూ లేదు. ఒక్కొక్కరి మీద ₹1,00,000 ఉంది. అది మొత్తం ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పు. బట్ ప్రతి కుటుంబం యొక్క వాళ్ళ సొంత అప్పులు నేను చెప్తున్నాను. ప్రభుత్వం చేసినటువంటి అప్పు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుందో అదో లెక్క. కానీ కుటుంబాల్లో ఉన్నటువంటి అప్పులు, మీరు కిషోర్ గారు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఒక్కరికి ఎవరికైనా జబ్బు చేస్తే తట్టుకోగలరా? కోలుకోగలరా? నిజంగా ఏదో అమ్మి, పొలమో ఇల్లు మరోటో అమ్మి వాళ్ళకి వైద్యం చేయించి ప్రాణం దక్కించుకుంటే ఎన్నాళ్ళు పడుతుందండి కోలుకోవడానికి? ఆ పరిస్థితిలో ఉంది వాళ్ళ. ప్రతీది మండిపోతుందండి. దానికి తోడు నువ్వు నిన్ను ద్వేషించు, వాడిని ద్వేషించు, వీడిని ద్వేషించు, వీడిని కొట్టు, వాడిని రక్కు, వాడి దగ్గర కొనకు, వీడి దగ్గర కొనకు, వీడు ఇక్కడ వాడు కాదు, వాడు అక్కడ వాడు కాదు అనేటువంటి ఒక విద్వేషపూరితమైనటువంటి వాతావరణం. వీడు మనవాడు కాదు అని రోడ్ల మీద పట్టుకుని కొట్టి చంపేస్తున్నారు కదా. నువ్వు తక్కువ కులం వాడమని చెప్పి వాడి మీద మూత్ర విసర్జన చేస్తున్నారు కదా. ఆ మతానికి చెందినటువంటి వాళ్ళ షాపులో ఏం కొనకండి, వాళ్ళ మీద ఎకనామిక్ బాయ్కాట్ చేయండి అనేటువంటి పిలుపులు ఇస్తున్నారు కదా. అలాంటి వాతావరణం, ద్వేషపూరితమైనటువంటి వాతావరణం, ఆర్థికంగా నలిగిపోయేటువంటి వాతావరణం, నిరుద్యోగం పెరిగిపోయినటువంటి వాతావరణం, పెట్టుబడులు తగ్గిపోతున్నటువంటి వాతావరణం, ఎప్పుడు లేనంతగా అర్బన్ ఏరియా నుంచి మళ్ళీ రూరల్ ఏరియాకి వెనక్కి వలసలు వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. వచ్చింది కదా. ఇవాళ నెట్ మైగ్రేషన్ ఈజ్ నాట్ ఫ్రమ్ రూరల్ ఏరియా టు అర్బన్ ఏరియా, ఫ్రమ్ అర్బన్ ఏరియా టు రూరల్ ఏరియా, అర్బన్ టు రూరల్ పెరుగుతుంది కదా. అంటే రివర్స్ మైగ్రేషన్ అది. అంటే మొన్నటి వరకు ఏమో ఇక్కడ ఎవరో ఉద్యోగాలు ఉండి మనకి వచ్చారండి, చూశారు వెళ్ళిపోతున్నారు. దానికి మరొక తార్కాణం చెప్తాను మీకు, ఇంకా భయంకరమైన తార్కాణం.
మీకు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉంది కదా, మన్రేగా అంటారు కదా. మన్రేగా. మన్రేగా అంటే చాలా మినిమం వేజ్ తోటి కొన్ని సంవత్సరాల్లో కొన్ని రోజులు మీకు పని కల్పించి ఏదైనా డబ్బులు ఇస్తారు. అవును. అది ప్రోగ్రామ్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడానికి ఇది ఒక ఆదాయం సమకూర్చడానికి ఇది ఒక మార్గం కింద పెట్టుకున్నారు. ఓకే. దానికి అంటే అది డిమాండ్ బేస్డ్. అది ఎంతమంది వచ్చి తీసుకుంటే అంతమందికి ఇస్తూ ఉండాలి అది. కానీ ఉజ్జాయింపుగా ఇంతమంది ఉంటారు అని చెప్పి సంవత్సరానికి ఇంత దానికి కేటాయిస్తారు. ఓకే. గత సంవత్సరం పొడవునా ఇంత ఉండొచ్చు అని ఉజ్జాయింపుగా కేటాయించినటువంటిది 6 నెలలు అయిపోయిందండి. అంటే మీకు ఎంత సంక్షోభం ఉందో చూడండి. ఇంత సంక్షోభం ఆర్థికంగా, ఇంత సంక్షోభం సామాజికంగా, ఇంత సంక్షోభం సాంస్కృతికంగా, ఇంత సంక్షోభం అన్ని రకాలుగా, ఇంత సంక్షోభం మీకు చైనా ఇన్ని వేలకి సుమారు 4,000 చదరపు కిలోమీటర్లు ఆక్రమించి కూర్చుంది అనేది చాలా బహిరంగంగా అందరూ చెప్తారు. అరుణాచల్ ప్రదేశ్లో చెప్తున్నారు, లడాఖ్లో చెప్తున్నారు, అన్ని చోట్ల చెప్తున్నారు. వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు చెప్పిన వాళ్ళని. కానీ దాన్ని మళ్ళీ ఆక్యుపై చేసుకోవడానికి దాన్ని చైనాని తప్పించడానికి ఏం చేయట్లేదు. ఏదో ఇప్పుడు మా ఊళ్ళో రౌడీగా పేరు పొందాలంటే బాగా బలహీనుండి ఎవడో కొట్టమన్నారు. అలాగా ఎవడో దొరికాడని కొట్టేవని అది చేసేవని ఏదో ప్రాపగండా చేసుకుంటే పక్కన పెడతాం కదా. కానీ మీకు మన విదేశాంగ శాఖ మంత్రి గారు ఏం చెప్పారంటే, చైనా మీద ఎలాగా మనం తిరగబడతామంటే చాలా బలమైన దేశం అన్నాడు ఆయన. అంటే వాళ్ళు వచ్చి 4,000 చదరపు కిలోమీటర్లు మనం ఆక్రమించుకున్నా కూడా మనం మాట్లాడకుండా కూర్చోవడం అది మనం గొప్ప విషయమా, మనం విసుగురువా? ఎలాగది? ఇంత అంటే విదేశీ విధానంలో సంక్షోభం ఉంది, ఆర్థిక విధానంలో సంక్షోభం ఉంది, సాంస్కృతిక విధానంలో సంక్షోభం ఉంది, సామాజిక విధానంలో సంక్షోభం ఉంది. ఇన్ని సంక్షోభాలు ఉన్నప్పుడు మనం నెగ్గము అని చాలా స్పష్టంగా తెలిసి ఈ రకంగా చేస్తేనే కానీ మనం అధికారాన్ని 10 కాలాల పాటు కొనసాగించలేము అని చేసినటువంటిదే అని నా ఉద్దేశం. కానీ యాజ్ అన్ ఎకనామిస్ట్గా మీరు చెప్పండి, మనం ప్రపంచ దేశాల్లో 5 అభివృద్ధి చెందిన దేశాల్లో మన పేరుంది. మీరు ఎంత చెప్పినా అది చాలు కదా అందరికీ కొలమానం. 4వ స్థానంలో ఉన్నాం మనం. 4th ప్లేస్. వీఆర్ ఇన్ ది 4th ప్లేస్. 5 కాదు 4. ఓకే. రెండేళ్ళు అయితే 3rd ప్లేస్ కూడా వెళ్తామని చెప్పాను అంటున్నా. మనం ఒక్కటి ఆలోచించాలండి. ఇప్పుడు నేను కూడా భారతదేశం అభివృద్ధి చెందాలి, అగ్రగామి దేశ అవ్వాలి అనుకునేవాడిని, కలగనేవాడిని. కానీ అయిపోయింది అని బుకాయించకూడదు. ఎందుకంటున్నానంటే ఆ మాట, మీరు ఇదివరకు మనల్ని పరిపాలించినటువంటి ఇంగ్లాండ్ని పక్క తప్పించి ఆ స్థానంలోకి మనం వచ్చామని చెప్తున్నాం. బ్రిటిష్ వాళ్ళని పక్క తప్పించి ఆ స్థానంలో మనం వచ్చాం. రైట్. మీరు వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ బ్రిటన్ అభివృద్ధి చెందిన దేశమా కదా? అభివృద్ధి చెందిన దేశం. మన దేశం అభివృద్ధి చెందిన దేశమా కదా? అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందుతోంది కదా. అంటే మరి దాన్ని పక్క తప్పించి 4వ స్థానంలోకి వెళ్తే మనం దానికన్నా బాగుండాలి కదా. ఉన్నామా? మనది పెద్ద దేశం అంచేత చైనా తర్వాత మనమే ఎక్కువగా పాపులారిటీ ఉంది మనకి. మీరు స్థూల జాతీయోత్పత్తి 140 కోట్ల మంది ఇంత చేస్తే ఆ ఇంత 50 కోట్ల మంది అంత చేశారు. 50 కోట్ల మంది 5 కోట్ల మంది. ఓకే. బ్రిటన్ అంతే 5 కోట్ల మంది 6 కోట్ల మంది అండి. మన ఆంధ్రప్రదేశ్ జనాభాకి బ్రిటన్ జనాభాకి ఇంచుమించు ఒకటే. మేము లేకపోతే పోనీ ఇప్పుడు 7 కోట్లేమో. మీరు చూడండి కావాలంటే 7 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం యొక్క జాతీయ స్థూల ఉత్పత్తి 140 కోట్ల మంది ఉన్నటువంటి దేశం యొక్క జాతీయ ఉత్పత్తి మాది. అది అభివృద్ధి చెందిన దేశం కాదండి అది. ఒకటి. మీరు పెర్ క్యాపిటల్ ఇన్కమ్, రైట్, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ బ్రిటన్ మనం ఇప్పుడు 4వ స్థానం ఉంటున్నాం కదా జాతీయ జీడిపిలో. వాట్ ఈస్ అవర్ ప్లేస్ ఇన్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్? 137. మీరు ఇంత చెప్పారు కదా మన అభివృద్ధి చెందిన దేశం అంటున్నారండి. మరి ప్రధానమంత్రి గారు ఏమంటారండి? 2047లో మన అభివృద్ధి చెందిన దేశం అవుతాం అంటున్నారు. వికసిత భారత్ అవుతుంది 2047లో. మరి ఇప్పుడు ఏమిటండి మనం? స్టిల్ వి ఆర్ గ్రోయింగ్. మరి గ్రోయింగ్ అంటే మరి 4వ స్థానం ఎలా చెందుతున్న దేశాల్లో 4వ స్థానం అభివృద్ధి చెందిన దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశాల్లో 4వ స్థానం. ప్రపంచంలో 4వ స్థానం అంటే మరి 2047 వరకు ఎందుకంటే ఆగడం? ఇవాళ అయిపోయింగా మనం. ఇంకో విషయం చెప్తాను. ఓకే. 80 కోట్ల మందికి 140 కోట్ల జనాభాలో 80 కోట్ల మందికి మేము ఉచిత రేషన్ ఇస్తున్నాము అన్నారండి. అభివృద్ధి చెందిన 4వ స్థానంలో ఉన్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ
80 కోట్ల మంది ఉచితంగా భోజనం పెడతారండి. ఇప్పుడు మేమంతా అభివృద్ధి చెందిపోయామండి. నాకు ఇంకా ఇవ్వండి ఇవ్వండి అంటాం ఎవరైనా. గవర్నమెంట్ ఇస్తుందా? వీళ్ళు ఆకలితో చస్తున్నారని తెలుస్తుంది కాబట్టి ఇస్తున్నారు. మరి ఆకలితో ఇంతమంది చస్తూ ఉంటే 80 కోట్ల మంది ఈ దేశంలో ఆహార ధాన్యాలు కొనుక్కోలేనటువంటి స్థితిలో ఉంటే, అంత పేదరికంలో ఉంటే 33% మందికి ఇవాళ ఎనిమియా ఉండి రక్తహీనత ఉండి దాదాపుగా 29% మన పుట్టిన పిల్లలు స్టంటెడ్ గ్రోత్లో ఉండి అది అభివృద్ధి చెందిన దేశం అవుతుందండి. ఎలా అవుతుందండి? ఇక్కడి నుంచి మనం ఎప్పుడు మీరు అన్నట్టుగా 2047 వరకు మనం ఇంకా అదే ప్లేస్లో ఉంటాం. మన విధానాలు మార్చుకుంటే అవుతామండి. మార్చుకోకండి ఇలాగే ఉండి ఇప్పుడు ఇంత అసమానత ఉంటే ఎలాగండి? ఇప్పుడు మనకి 145 కోట్లు ఎంత 147 కోట్లు 140 అంటారు కానీ ఇంకా పెరిగింది కదా. మనకేమో సెన్సస్ లేదు, సెన్సస్ చేయరు. ఇప్పుడు కోవిడ్ వచ్చిందని సెన్సస్ మానేశారు. కోవిడ్ అయిపోయింది కదా, అన్ని దేశాలు తీసుకున్నాయి కదా, మనం ఎందుకు చేసుకోలేదు? గణాంకాలంటే ప్రభుత్వానికి భయం. ఓటింగ్ గణాంకం అనే భయమే, అన్ఎంప్లాయ్మెంట్ గణాంకం అనే భయమే, ద్రవ్యోల్బణం గణాంకం అనే భయమే, డాలర్ గణాంకం అన్న భయమే. ఇదొక పద్ధతి అండి. ఇదొక పక్కన పెడదామండి. ఇంత సంక్షోభంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత దేశంలో విభజన ద్వేషం ఉన్నప్పుడు ప్రభుత్వం మనుగడ సాగించలేదు కాబట్టి ఇది చేయాలి. ఓటు చోరీ చేయాలి, 100 ఓట్లు పెడితే 150 ఎక్కించాలి, 65 లక్షల మందిని తీసేయాలి. ఎవరిని తీసేస్తారు? దానికి వస్తాను. నాకు ఫలానా వాళ్ళు ఓటు వేసే అవకాశం లేదు అన్న వాళ్ళని తీసేస్తున్నారండి. అది పేదవాడు కావచ్చు, వాళ్ళు వేరు కదా. మరి ఎలా ఉంటే ఎలా వేస్తారు? నిరుద్యోగంలో ఉన్నవాడు ఎలా వేస్తారు? అంత క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపే వాళ్ళు ఉంటారా? ఏమండి మీరు ఒకటి మీరు అనుకుంటున్నారేమో, ఇది చాలా తెలివిగా జరుగుతున్నటువంటి పని, మూటుగా జరుగుతున్నటువంటి పని కాదు. చాలా తెలివిగా జరుగుతున్నటువంటి పని, టెక్నాలజీ ఉపయోగించి చేస్తున్నటువంటి పని, నిశ్చితంగా పరిశీలించి చేస్తున్నటువంటి పని. వాళ్ళు ఏదో తెలివి తక్కువ చేస్తున్నారు అనుకుంటున్నారా? రెండోది అంటే దీనికి తార్కాణం చెప్తాను నేను. భారతీయ జనసంఘం ఉండేదండి. జనసంఘం 1973 77లో జనతా పార్టీలో విలీనమైంది. అంటే భారతీయ జనతా పార్టీకి పూర్వావతారం జనసంఘ్. ఇలాగే మేము హిందూ దేశం ఇది, ఇంకెవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మిగతా వాళ్ళు వెళ్ళిపోవాలి, దానికి అలా జరగాలి, కాశ్మీర్ ఇలా ఉండాలి, అయోధ్య అలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి, యూనిఫామ్ సివిల్ కూడా ఉండాలి, దేశం హిందూ రాష్ట్రం అయిపోవాలి అనేటువంటి ఒక కమ్యూనల్ ఎజెండాతోటి వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనేవాళ్ళు. ఓకే. ఇంతకన్నా పెద్ద పెద్ద పర్సనాలిటీస్ ఉండేవాళ్ళు. అవును, జనసంఘంలో చాలా మంది ఉండేవాళ్ళు. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, బలరాజ్ మధు, అప్పటికి గురు గోల్వాల్ కూడా జీవించున్నారు ఆయన. చాలా ఉద్దండులు ఉన్నారు. స్వామి కరపత్రి మహారాజు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఉద్దండులు ఉన్నప్పుడు కూడా భారతీయ జనసంఘానికి 9.7% మించి ఎప్పుడు ఓటు రాలేదండి. వాళ్ళ మ్యాక్సిమం పీక్ ఈజ్ అండర్ 10%. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారికి ఆయన రాజ్యాంగం ఏర్పాటు చేసిన తర్వాత 50లో ఆయన పార్టీ పెట్టుకున్నాడు. ఆ పార్టీకి ఇంతకంటే తక్కువే వచ్చింది కాదండి. మరి ఆయన కూడా గొప్పవాడు. ఇప్పటికీ మనం ఎజెండా ఆఫ్ దట్ పార్టీ ఇక్కడ ఎజెండా ఒప్పుకోవాలి కదా, జనం ఒప్పుకోవాలి. నేను గొప్పవాడు కావచ్చు, నేను గొప్పవాడిని, అది కరెక్ట్, మీరు గొప్పవారే. మీరు పోటీ చేయండి, రాధాకృష్ణ పోటీ చేయమండి, సర్వేపల్లి రాధాకృష్ణ గారిని. సో మీ ఎజెండాని బట్టి కదా. అంటే మరి ఇన్నాళ్ళు మనగలిగింది కదా, వాళ్ళ ఎజెండా అంతా మనగలిగింది కదా, ఇదే కదా. దాని వెనకాల రొసుగులు ఇవే కదా ఉన్నవి. 294, 93 వచ్చాయి, 79 చేస్తే 214 కదా. అది కూడా చెప్పాలి మీకు. అంచేత 10% లోపు ఓటింగ్ మాత్రమే, అంతకు మించి వెళ్ళలేకపోయారు. ఎంత ఉద్దండులు దానికి. అంటే మన ప్రజానీకం ఆ రకమైనటువంటి ద్వేషపూరిత ఎజెండాని ఒప్పుకోలేదు. ఒకటి. ఓకే. రెండోది, అంచేత ఏం చేశారు, జనతా పార్టీలో చేరి జనతా పార్టీ మళ్ళీ బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ పెట్టినప్పుడు గాంధీయన్ సోషలిజం మాది అన్నారు. అవును. అంటే అంగీకారాన్ని పొందడానికి, యాక్సెప్టబిలిటీ పొందడానికి. రైట్. ఓకే. తర్వాత వాజ్పేయి గారు వచ్చి మేము ఆర్టికల్ 370
యూనిఫామ్ సివిల్ కోడ్, అయోధ్య పక్కన పెడుతున్నాము అని చెప్పి జనంలోకి వెళ్ళారు. వెళ్ళారు. వాళ్ళని ఓన్ చేసుకోగలిగారు ఆ టైంలో. అప్పుడు అంటే అలా చేసినప్పుడు వాళ్ళకి ఎంతో అంత ఆదరణ వచ్చింది. రైట్, అంతే కదా. ఓకే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుందాం. 2014లో ఎజెండా ఏమిటండి? ఈ ఎజెండా కాదు, అప్పుడు ఎజెండా ఏమిటి? ఆర్థికపరమైన ఎజెండా. కరప్షన్ నిర్మూలిస్తాం, విదేశాల్లో పట్టుకొచ్చి తీసుకొచ్చి, మరి మీకు 15 లక్షలు వచ్చేది నాకు తెలియదు, రాలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాం, అవును, పాలసీ పెరాలసిస్ లేకుండా చేస్తాం, మంచి మంచి విధాన నిర్ణయాలు తీసుకుంటాం అంటున్నారు. జనం ఒప్పుకున్నారు. ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు జనం. ఉండండి, ఇది కంటిన్యూషన్. అది అయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఈ రకమైన ఛాందసవాదాన్ని పట్టుకొచ్చి పెట్టి ఆర్థికంగా బాగా విఫల అయిన తర్వాత ఇక ఇది మనకు వల్ల కాదు అని చెప్పి ఈ మార్గాన్ని ఎంచుకున్నారని నా ఉద్దేశం. ఇప్పటికీ మీరు అంటున్నారు, ఇప్పటికీ ఇస్తున్నారంటారేంటి? నేను చెప్పాను ఇప్పటివరకు 79 స్థానాలు ఇటు నుంచి అటు వెళ్ళేయండి. 293, 79 ఇస్తే వాళ్ళకి 214 అని చెప్పారు. నేను ఎన్నికల ముందు కూడా వీళ్ళకి 250 దాటవు అని చెప్పేవాడిని. 2024లో అసలు బీజేపీ కూడా రాదని రాదుగా, మరి రాలేదుగా. 214 వచ్చే వాళ్ళకి ఈ మోసం చేయకపోతే, ఈ 79 కలుపుకోకపోతే, ఈ 79ని తస్కరించకపోతే మరి 214 అంటే అయిపోయిందిగా. గవర్నమెంట్ ఏం లేదు అంటే శుభం కాటు పడిపోయిందిగా. అయిపోయింది. మరి ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది దేశం ఇప్పుడు? అప్పుడు విపరీతంగా పెరిగాయండి, 200 లక్షల కోట్ల పైబడి. ఓకే. రెండోది, హౌస్ హోల్డ్స్లో అత్యంత అధికమైనటువంటి రుణం. ఓకే. ఒక్కొక్క కుటుంబానికి యావరేజ్ తీసుకుంటే, ఇందా చెప్పారు, వాళ్ళ పొదుపు ఇప్పటి వరకు ఇప్పటివరకు అన్ని ఈ సంవత్సరాలన్నింటిలో కూడా ఇప్పుడు తక్కువ ఉంది మనకి. నిరుద్యోగం ఎక్కువగా ఉంది, ఆ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి, మండిపోతున్నాయి. సామాన్యుడు బతికేటువంటి పరిస్థితులు లేదు. మీకు ఇన్ఫ్లేషన్ చెప్తారు, ఇన్ఫ్లేషన్లో ఉండి ఆ లెక్క వేసే దాంట్లో ఇంకా చాలా ఉంటాయి. ఏదో ఇనుము ఉంటుంది, సిమెంట్ ఉంటుంది, మరొకటి అన్నీ కలిపి కాదండి. మీరు బజారుకి వెళ్ళి కూరగాయలు కొనుక్కుంటున్నారు కదా. అవును. 6 నెలల క్రితం, 8 నెలల క్రితం, సంవత్సరం క్రితం ఉన్నటువంటి ఖరీదు, ఇవాళ ఖరీదు ఒకసారి మీరే చెప్పండి. అప్పుడు జీతాలు వేరు, ఇప్పుడు జీతాలు వేరు. 6 నెలల క్రితం, 6 నెలలకు 6 నెలల క్రితం చెప్పట్లా నేను. మీరు డిసెంబర్కి ఇవాళకి చూడండి, అప్పటికి సీజనల్ చేంజెస్ ఉంటాయి. సీజనల్ చేంజెస్ కాదుకండి, సీజనల్ చేంజెస్ దేనికి ఉంటాయి? మీరు ఇంజక్షన్ ఉంటుందా? ఉండదుగా. ఉండదు. కూరగాయలకి ఎప్పుడు ఉంటుంది? వేసవకాలంలో ఉంటుంది. అవును. మనం దేనికి కంపేర్ చేయాలి? జూన్ కంపేర్ చేయాలి. ఓకే. మార్చ్ కంపేర్ చేయాలి. అంటే వేసవకాలంలో బాగా ఎక్కువగా మండిపోతున్నాయి 20 రూపాయలు అనుకోండి. ఈ వేసవకాలంలో ఆ వేసవకాలంతో కంపేర్ చేస్తే అప్పుడు 30 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఉంటే వేసవకాలం అనుకోవాలా? ఆ వేసవకాలం కన్నా ఈ వేసవకాలం ఎందుకు ఎక్కువ ఉన్నాయి? ఓకే. సో మీకు ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం అనేది ప్రభుత్వం ఇవ్వక్కర్లేదు కిషోర్ గారు. మీరు వారం కూరగాయల మార్కెట్కి వెళితే ఆ కూరగాయలు అమ్మే ఆవిడిస్తుంది మీకు శ్వేతపత్రం. అంతే, కరెక్టే. అవును. నెలలా మీరు పచారీ కొట్టుకెళ్ళి అక్కడ వాళ్ళు ఇస్తారు, కొనుక్కుంటే వాళ్ళు మీకు ఒక శ్వేతపత్రం ఇస్తారు. మీకు ప్రతి వారం, ప్రతి నెల కూడా ఒక శ్వేతపత్రం ఈ కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, మీ పచారీ సామాన్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ప్రభుత్వం ఏం చెప్పిందో అవసరం లేదు మనకి. సో ఇప్పుడైతే ఆర్థిక వ్యవస్థ అయితే భారత్ బాగోలేదు. నిరుద్యోగం ఉందండి, నిరుద్యోగం పెరిగిపోయింది, ధరలు పెరిగిపోయాయి. ఓకే. పెట్రోల్ పెరిగిపోయింది, అవును, గ్యాస్ పెరిగిపోయింది. రూరల్ నుంచి అర్బన్కు ఉన్న మైగ్రేషన్ అర్బన్ నుంచి రూరల్కి వస్తుంది. రైట్. మన్రేగా నిధులు సంవత్సరం కోసం కేటాయించినటువంటి 6 నెలలు అయిపోయాయి. సంవత్సరం కోసం కేటాయించిన నిధులు 6 నెలలకే పూర్తి అయిపోయినాయి. అంటే అంతమంది వస్తున్నారు అనమాట. రైట్. వచ్చి మాకు కావాలండి. పైగా మీకు మన్రేగాలో పని ఎవరు తీసుకుంటాడండి? మినిమం వేజెస్ అంటే గుర్తుకొచ్చింది. ఈ మధ్యన కొన్ని 4 చట్టాలు, 29 చట్టాలని సరళీకరించి 4 చట్టాలు బయటికి తీసుకొచ్చారు. ఆ 4 చట్టాలు కార్మికులకి సంబంధించి, వాళ్ళ కార్మికులే కాదు, ఎంప్లాయీ, సో వీటన్నిటికీ సంబంధించి అవి ఇంకా బాగుంటుంది రాబోయే రోజుల్లో అని చెప్పని అంటున్నారు. సో అలాంటి సంస్కరణలు తీసుకొచ్చినా కూడా తప్పనంటారా? తప్పెందుకంటామండి? నిరుద్యోగం తగ్గించమంటున్నాము, ధరలు తగ్గించమంటున్నాము, మా గ్యాస్ ధర తగ్గించమంటున్నాము, పెట్రోల్ ధర తగ్గించమంటున్నాము. తప్ప అడగకూడదు మరి.
చేయమనండి. ఎందుకు చేయలేదండి? ఇప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి సృష్టిస్తా ఉన్నారు కదండీ. అది ఎన్నికల హామీలు ప్రతి గవర్నమెంట్ ప్రతి పోనీ పార్టీ ఇస్తోంది సార్. ఆ! 2 ఇవాళ మీరు మీరు ప్రశ్నించినా కూడా పార్టీలన్నీ కూడా అన్ని పార్టీలని ప్రశ్నించాలి కదా! రైట్. అదే అన్నారు. నేను ఒప్పుకుంటా దాన్ని. అన్ని పార్టీలని ప్రశ్నించాలి ఒకటి. ఆ రెండోది మాటలు నమ్మే కదా ప్రజలు కూడా ఓటేస్తున్నారు. అది కాదు కిషోర్ గారు. హ్మ్. ఇప్పుడు నేను వీళ్ళన్నారు, వీళ్ళు చేయలేదు అంటలా. రైట్. అందరూ చేయాలంటున్నాను ఒకటి. ఓకే. రెండోది హ్మ్. 2 కోట్లు అన్నావు. నాయనా 2 కోట్లు చేయలేకపోయాను. ఇదిగో ఈ కోటిన్నర చేశాను చెప్పాలిగా. లేదు. లేదు కోటే చేసాము. ఈ కారణం వల్ల చేయలేకపోయాను చెప్పాలిగా. లేదు. అది కూడా లేదు. ఎన్ని పైగా ఆ 2 కోట్లు సృష్టించకపోగా అదనంగా ఉన్నవి పోతున్నాయి కదా! మరి ప్రైవేటైజేషన్ వల్ల మళ్ళీ ఉన్నవిపోతున్నాయి. ఉన్నవి పోతున్నాయి కదా! మరి అభివృద్ధి జరగాలంటే ప్రైవేటైజేషన్ కావాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ చెప్తోంది దానికి. అది అది దానికి అవసరం అది ఏంటి? అది అది చెప్పచ్చండి. అంటే ఇప్పుడు ప్రచారం చేసుకుంటారు కదండీ. మేము చేయలేము అని అంటాడు ఎవడన్నా. మేము చేయలేకపోయాము అంటాడు ఎవడన్నా. కరెక్ట్. అనరుగా. మేము అన్నారు. చేసాము, బాగా చేస్తున్నాము, మేము చేసేది కరెక్ట్ అని చెప్పుకుంటారు కదా! యెస్. ఆ! ఇప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్లు చూస్తారండి. అసలు ఇది రాసుకుంటే మీరు మెరిసిపోతారని అది చెప్తారు. మెరిసిపోతారా? మరి సో అది 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 పట్టుకొచ్చి రావే పెట్టి మరి అలా అన్నాడు కదా అంటే నేనేం చేయను దానికి. వాడు అంటాడు. నిజంగా జరుగుతోందా? జరగట్లేదు. జరగట్లేదని మనకు తేటతెల్లం కనపడుతోంది కదా! ఉద్యోగాలు లేవు కదండీ. యెస్. అది కరెక్ట్. ధరలు పెరిగిపోయాయి కదండీ. కొనుక్కోగలుగుతున్నామా? ఎకానమీ మళ్ళీ స్ట్రీమ్ లైన్ కావాలి అని అంటే ఇంకెన్నాళ్ళు పడుతుంది? ఇప్పుడు ఒకటి కిషోర్ గారు, మనం అవలంబిస్తున్నటువంటి అభివృద్ధి నమూనా ఏమిటి? మీరు అన్నారు కదా, మరి ఇవన్నీ ప్రైవేటీకరణ చేస్తేనే కానీ అభివృద్ధి చెందలేము అని అంటున్నారు. అదొక మూఢనమ్మకం కూడా ఏర్పడింది ఇవాళ. అది నిజమా కాదా అనేది ఒకసారి చూసుకుందాం. మన దేశం లేబర్ సర్ప్లస్ దేశం. ఇక్కడ మనుషులు ఉన్నారు, చేతులు ఉన్నాయి, వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పని చేయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. జపాన్ లాగా ఎక్కువ శాతం ముసలివాళ్ళు కాదు, ఇక్కడ పని చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఉద్యోగం లేకుండా ఇంట్లో కూర్చోబెడితే ఏమవుతుంది? ఎందుకు పెరుగుతుంది ఎకానమీ మీది? ఎలా పెరుగుతుంది చెప్పండి? ఒకటి. రెండోది, మనం ఏ రకమైనటువంటి నమూనాన్ని ఎంచుకోవాలి? మనం ఇక్కడికి వచ్చినటువంటి పెట్టుబడి ఎన్ని ఉద్యోగాల్ని కల్పిస్తోంది అనేది చూసుకోవాలి. లేదు, మీ పట్టుకొచ్చిన టెక్నాలజీ 5,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నామని చెప్పి 200 మందికి ఉద్యోగం ఇస్తున్నామండి. ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటండి? రైట్ సార్. వాల్యుబుల్ టైంని వెచ్చించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.